భాష ఆర్ లాంగ్వేజ్. ఓకే. కన్న తల్లి, సొంత భాష ఈక్వల్ అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. నేను చెప్పాలంటే భాష మీద ఉన్న మమకారం ఒక రేంజ్‌లో ఉంటుంది. సరే మన తెలుగు నాట కొంచెం తక్కువే ఉంటుందనుకోండి. ఇక్కడ పరభాష నేర్చుకోవడానికి ఎక్కువ మనం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. కానీ పక్క రాష్ట్రాల్లో లాంటి తమిళనాడు గానివ్వండి, లేకపోతే కేరళ గానివ్వండి, లేకపోతే ఈవెన్ మహారాష్ట్ర, కర్ణాటక ఇక్కడ భాష మీద వాళ్ళకున్న మమకారం ఒక లెవెల్ ఎక్కువనే ఉంటుంది. నేను చెప్పాలంటే ఈ మధ్య కాలంలో ఈ భాష గురించి అక్కడ చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలే నడుస్తున్నాయి. మొదటగా ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ కర్ణాటకలో మొదలైంది. ఎంతలా అంటే హోర్డింగ్స్ ఉంటాయి గదా! షాప్‌కి సంబంధించిన హోర్డింగ్స్ పెద్ద పెద్దగా ఉంటే అక్కడ కేవలం ఇంగ్లీష్ ఉన్నా తీసేశారు. హిందీ ఉన్నా తీసేశారు. కన్నడ మాత్రమే పెద్ద పెద్ద అక్షరాలతో ఉంచాలి. ఒకవేళ మీకు అవసరం అనుకుంటే 80% దాకా మీకు కన్నడలో పెద్ద పెద్ద అక్షరాల్లో మీ హోర్డింగ్స్ ఉంటే నేమ్ ప్లేట్స్ ఒక 20% తెలుగుగా లేకపోతే ఇంగ్లీషా, హిందీయా పెట్టుకోవచ్చు. హిందీ దగ్గరకొచ్చేసరికి చాలా కోపమొస్తుందనుకోండి. అండ్ ద సేమ్ థింగ్ తమిళనాడులో ఇది ఎప్పటినుంచి ఉంది. అండ్ ఇప్పుడు కొత్తగా మహారాష్ట్ర వరకు పాకింది. అయితే ఉన్నట్టుండి ఈ మధ్యలోనే ఈ భాషకి సంబంధించిన ఉద్యమం అనేది ఒక రకంగా ఉద్యమం దగ్గర నుంచి ఒక మెట్టు దాటి అది ఇప్పుడు అఫెన్సివ్ మోడ్‌లోకి వెళ్ళిందా అని చాలా మందికి అనుమానం వస్తుంది. అయితే దీని గురించే ఇవాళ మనం చర్చించడానికి అండ్ దీని గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇవాళ మనతో పాటు మన స్క్వేర్ టాక్స్‌లో మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రమణ గారు. సో హలో సార్. సార్ సో మీకు సిట్యుయేషన్ అర్థమయ్యే ఉంటుంది. మీ దృష్టిలో ఇప్పుడు ఈ భాషకి సంబంధించి జరుగుతున్న ఈ ఉద్యమాలనేది కరెక్టా? కాదా? భాషకు సంబంధించిన ఉద్యమాలు ఇవాళ కొత్తగొచ్చినాయేం కాదు. 2 ఏళ్ల నుంచి, 3 ఏళ్ల నుంచి ఉన్నయేం గాదు. హ్మ్. కొన్ని తరాలుగా, అనేక ఏళ్లుగా భాషలకు సంబంధించిన ఘర్షణలున్నాయి, ఉద్యమాలున్నాయి. హ్మ్. అణిచివేత ఉంది. హ్మ్. ఈ భాష అణిచివేత, భాషా ఉద్యమాలు, భాషల ఘర్షణలు మనం భాషా ఘర్షణలుగానే లేదా భాషా ఉద్యమాలుగానే చూడొద్దు అనేది నా అభిప్రాయం. ఓకే. దీని సంస్కృతికి సంబంధించిన అంశం. భాష అనేది కూడా సంస్కృతిలో ఒక భాగం. హ్మ్. భాష మీద మమకారంతో ఎక్కువ ఇలా చేస్తున్నారనే ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. అది భాష మీద మమకారం కాదు. హ్మ్. తమ సంస్కృతి. ముఖ్యంగా తమ సంస్కృతి. ఇంకా ఉదాహరణ చెప్పాలంటే తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మనకు పెద్ద ఉదాహరణ. ఎగ్జాక్ట్‌లీ. నిజం చెప్పాలంటే ఇక్కడ భాష సేమ్. ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర ఆంధ్ర పెట్టుబడిదారులు కావచ్చు, ఆంధ్ర ప్రజలు కావచ్చు, ఆంధ్ర పాలకులు తెలంగాణ మీద పెత్తనం చేస్తున్నారని చెప్పేసి ఉద్యమం వచ్చింది. అదే కాకుండా బడ్జెట్ మొత్తం ఆంధ్రకే కేటాయిస్తున్నారు. నీళ్లు లేవు, నిధులు లేవు, ఉద్యోగాలు లేవు అని నినాదంతో వచ్చింది. అవును. కానీ ఆ ఉద్యమం ఎక్కడి దాకా వెళ్ళింది? సంస్కృతికి సంబంధించిన విషయాల మీదకి కూడా ఉద్యమం వెళ్ళింది. రైట్. తమ భాషకు సంబంధించిన ఉద్యమం. సేమ్ భాష అయినప్పటికీ ఉదాహరణకి ఏం జరుగుతుంది? చాలా కాలంగా ఈ మధ్య కాలం తెలంగాణ వచ్చిన తర్వాత కొంత మారిండొచ్చు కానీ చాలా కాలంగా సినిమాల్లో తెలంగాణ వాళ్ళను విలన్లుగా చూపించడం, హేళన జోకర్లుగా చూపించడం, హేళన చేయడం, రైట్. విలన్లకు తెలంగాణ భాష యాస పెట్టడం. అది కాదు, మన హీరోలేమో ఆంధ్ర భాష. ఆంధ్ర భాష అనడానికి ఏ రాష్ట్రానికి ఒక భాష పూర్తిగా ఒక యాస ఉండదు. భాష ఉంటుంది అంతే, ఒకే యాస ఉండదు. నిజం చెప్పండి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా అనేక యాసలు ఉంటాయి. చాలా యాసలుంటాయి. కానీ మన హీరోలు మాట్లాడేది 1-2 జిల్లాలకు సంబంధించిన భాష. అవును. ఆ భాష విషయంలో కూడా 2 రాష్ట్రాల మధ్య చాలా తీవ్రమైన ఘర్షణ జరిగింది. ఆర్టికల్స్ రాసుకున్నారు. సోషల్ మీడియాలో భాష విషయంలో కూడా గంటల కొద్దీ చర్చలు జరిగినాయి. అవును. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, తెలంగాణకు వచ్చిన వాళ్ళు, ఆంధ్ర ప్రాంతం నుంచి బతకడానికి హైదరాబాద్ వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడి భాషను ఈసడించుకునే పరిస్థితి చాలా కాలం ఉన్నది. ఇప్పుడు కూడా ఉన్నది, భయపడుతున్నారు అంతే. ఇప్పుడు కూడా ఉన్నది. సికింద్రాబాద్లో దిగగానే ఆటో వాళ్ళు తెలుగు మాట్లాడరు, హిందీ మాట్లాడతారు, ఉర్దూ మాట్లాడతారు అని ఎక్కిరించే పరిస్థితి ఇప్పటికీ ఉన్నది. అవును. వాళ్ళు ఉర్దూ మాట్లాడతారు. ఉర్దూ మాట్లాడుతుంటే మన తెలంగాణలో ఉర్దూ అదొక భాగం. అదొక భాగం. అవును. ఇక్కడ సంస్కృతిలో ఒక భాగం. భాగం. ఉర్దూ అనేది నిజం చెప్పండి ముస్లింల భాష కూడా కాదు. అది భారతదేశానికి సంబంధించిన భాష. అవును. అది వేరే దేశానికి సంబంధించిన భాష కాదు. ఇక్కడ అరబిక్ మాట్లాడతారు కాదు. అసలు ముస్లిం ఉర్దూ అనేది భారతదేశ భాష. ఇక్కడ పుట్టింది. అవును. అదే ఇక్కడ పుట్టిన భాష. ఎక్కడ వేరే కంట్రీలో పుట్టింది. సరే, అది మాట్లాడతారు. తెలుగు మాట్లాడినా ఇక్కడ తెలుగు భాష మాట్లాడే పద్ధతి మీద కూడా వాళ్ళు చాలా వ్యతిరేకత చూపించేవాళ్ళు, అసహ్యం చూపించేవాళ్ళు. ఇంకా రకరకాల సంస్కృతి మీద వంటలు రావని, మాట్లాడడం రాదని, తెలివితేటలు లేవని, వీళ్ళకి ఏది చేత కాదు అనే రకంగా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మాట్లాడడం. ఇది ఒక రకంగా అడవి మనుషులు చేశారు. అడవి మనుషులను చేయడం అనేది ఇక్కడ
వాళ్ళ అహంకారం ఒకటే కాదు, అహంకారం. వాళ్ళ ఆధిపత్యానికి గుర్తు. తెలంగాణ రాష్ట్రం మీద ఆంధ్ర పాలకులు ఆధిపత్యం చెలాయిద్దాం అనుకున్నప్పుడు ఎక్కడైనా సరే ఒక ప్రాంతం మీద ఇంకొక ప్రాంతం వాళ్ళు ఆధిపత్యం చెలాయిద్దాం అనుకున్నప్పుడు, దాన్ని ఆక్రమించుకోవాలి అనుకున్నప్పుడు ముందుగా వాళ్ళు దాడి చేసేది అవతలి పక్షం సంస్కృతిలో భాగమైన భాషను కూడా దాని మీద దాడి చేస్తారు. ఆ భాష మాట్లాడే వాళ్ళు, ఆ సంస్కృతి అనుసరించే వాళ్ళు మేము పూర్తిగా ఎందుకు పనికిరాని వాళ్ళమనే అభిప్రాయానికి వచ్చి నిర్వీర్యం అయిపోయిన తర్వాత చాలా ఈజీగా ఆక్రమించుకోవడం ఈజీ, తిరుగుబాటు కూడా ఉండదు. తిరుగుబాటు ఎప్పుడు జరుగుతుంది? మా సంస్కృతి చాలా గొప్పది, మమ్మల్ని ఆక్రమించుకున్న వాళ్ళకంటే మేము చాలా గొప్పోళ్ళమని ఎప్పుడైతే భావిస్తామో అప్పుడు తిరుగుబాటు జరుగుతుంది. మేము బానిసలుగా ఉండడానికి సిద్ధపడి మా నిజమే మేము ఇంతే అనుకుంటే తిరుగుబాటు రాదు. కాబట్టి ముందు సంస్కృతి మీద, భాష సంస్కృతిలో భాగమైన భాష మీద కూడా దాడి జరుగుతుంది. ఇప్పుడు మీరు అడిగిన భాషలకు సంబంధించిన ఘర్షణ కూడా ప్రతి చోట భాషలకు సంబంధించిన ఘర్షణ జరగదు. ప్రధానంగా ఎక్కడ జరుగుతుంది? ఇవాళ జరుగుతున్న ఘర్షణ ఏంది? హిందీకి సంబంధించిన ఘర్షణ ఒకవైపు జరుగుతుంది. హిందీ పొజిషన్ ఇది ఇవాళ జరుగుతుంది ఘర్షణ కూడా కాదు. బ్రిటిష్ వాళ్ళు ఉన్న కాలంలోనే, ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్న కాలంలోనే జరిగింది. బ్రిటిష్ వాళ్ళు ఉన్న కాలంలోనే ఇక్కడి ప్రభుత్వాలు ఉన్నాయి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు సెంట్రల్లో పరిపాలించిన తమిళనాడులో ఒక ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం హిందీ రుద్దడానికి ప్రయత్నం చేస్తే దానికి వ్యతిరేకంగా అక్కడ పోరాటాలు జరిగాయి. తర్వాత 1965లో సేమ్ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం హిందీ భాషను జాతీయ భాషగా ప్రకటించి తమిళనాడులో అమలు చేయడానికి ప్రయత్నించినప్పుడు కూడా ప్రజలు చాలా తీవ్రంగా తిరుగుబాటు చేశారు. దక్షిణ భారతదేశంలో ఈ వ్యతిరేకత ఉన్నది. తమిళనాడు ప్రజలు చాలా తీవ్రంగా నిరసన ప్రదర్శనలు, ఉద్యమాలకు సిద్ధమయ్యారు. దక్షిణ భారతదేశంలో అందరికీ వ్యతిరేకత ఉన్నప్పటికీ ఉద్యమాలకు సిద్ధమైంది మాత్రం తమిళనాడు ప్రజలు. ఇక్కడ తెలుగు ప్రజలు, అటు కన్నడ కావచ్చు, మలయాళం కావచ్చు, ప్రజలంతా సీరియస్గా తిరుగుబాటు చేయలేదు. వ్యతిరేకత అయితే ఉంది. ఎంతో కొంత కన్నడ ప్రజలు కొంత మేరకు నిలబడ్డారు, వ్యతిరేకంగా నిలబడ్డారు. కొన్ని నిరసన ప్రదర్శనలు అవి చేశారు. ఇక తమిళనాడుకు సంబంధించి మొదటి నుంచి వాళ్ళ పెరియార్ భావజాలం వల్ల, పెరియార్ వాళ్ళ సంస్కృతిలోని ఒక రకమైన మార్పు వల్ల బ్రాహ్మణ వ్యతిరేకత, ఆధిపత్య భావజాల వ్యతిరేకత అనే భావజాలం తమిళ ప్రజల్లో నింపడం వల్ల వాళ్ళు హిందీని ఆధిపత్య భాషగానే చూస్తున్నారు. వాస్తవం కూడా అసలు దాన్ని రుద్దే వాళ్ళు కూడా అంతకుముందు కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడు బీజేపీ కావచ్చు, హిందీని ఆధిపత్య భాషగానే చూస్తుంది. హిందీని రుద్దడం అంటే తమ ఆధిపత్యాన్ని బలోపేతం చేసుకోవడం, అవతోళ్ల మీద తమ ఆధిపత్యాన్ని బలోపేతం చేసుకోవడం భాగంలో తమ సంస్కృతిని, ఇంతకుముందే చెప్పాను, తమ సంస్కృతిని, తమ భాషను రుద్దడం అవతల మీద, అవతల వాటిని నాశనం చేయడం, దానిలో భాగంగానే హిందీని చేశారు. ఇప్పుడు తమిళనాడు జరుగుతున్నది అదే. మేము త్రిభాషా సిద్ధాంతం అమలుపరుస్తున్నామని బీజేపీ ప్రభుత్వం చెబుతున్నది. కానీ యాక్చువల్గా త్రిభాషా సిద్ధాంతం అంటే ఏంటి? లోకల్ భాష, స్థానిక భాష, ఇంగ్లీషు, ఇంకొక భారతీయ భాష, మరొక భారతీయ భాష. అందులో చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఇంగ్లీష్ ప్రాంతీయ భాష, ఇంగ్లీషు మరొక భారతీయ భాష, హిందీ కాదు, మరొక భారతీయ భాష. అంటే తమిళనాడులో తెలుగు పెట్టొచ్చు, సంస్కృతం పెట్టొచ్చు, మలయాళం పెట్టొచ్చు, కన్నడి ఏదైనా పెట్టు, వాళ్ళ ఇష్టం అది. అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? మేము విద్యకు సంబంధించిన నిధులు కేటాయించాలంటే హిందీని పెట్టాలని బలవంతం చేస్తుంది. లేకపోతే నిధులు ఇవ్వట్లేదు. అది తమిళనాడు ప్రభుత్వం ఒప్పుకోలేదు కాబట్టి నిధులు ఇవ్వట్లేదు. ఆ విధంగా మళ్ళీ తమిళనాడులో సమస్య మళ్ళీ ముందుకు వచ్చింది, రేగుతుంది. కాబట్టి ఇప్పుడు కొత్తగా సమస్య వచ్చినట్టు అనిపిస్తుంది మనకు. ఇప్పుడు అరుణాచల్లో మీరు అన్నారు, అక్కడ కలెక్టర్ చేశాడు. అరుణాచలంలో కలెక్టరు ఇక్కడ హిందీ, తెలుగు, తమిళంలోనే అన్ని కార్యకలాపాలు సాగాలి అనేది సర్క్యులర్ జారీ చేశాడని చెప్పి చేయొచ్చు. ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ ఆ విధంగా ఉన్నది కాబట్టి ఎందుకు మన తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు అన్ని బోర్డులు తీసేసి మిగతా బోర్డులు తెలంగాణ రాష్ట్రం అని రాసుకున్నాం. నిజంగా తెలంగాణ రాష్ట్రం అప్పటికి రాలేదు, కానీ తెలంగాణ రాష్ట్రం రాసుకున్నాం. మోటార్ సైకిల్, కార్ల బోర్డుల మీద ఏపీ తీసేసి టీజీఎన్ పెట్టుకున్నాం. చట్ట వ్యతిరేకం నిజం చెప్పాలంటే ఆ పని, కానీ చేసుకున్నాం. దేనికి? ఉద్యమానికి ఒక గుర్తు, ఉద్యమ స్పిరిట్కి ఒక గుర్తు, ఉద్యమ స్పిరిట్కి ఒక గుర్తు. అది పీపుల్ చేస్తారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇప్పుడు ఉద్యమంలో ఉంది కాబట్టి చేసి ఉండొచ్చు. అది అరుణాచలంలో ఆ విధంగా సర్క్యులర్ జారీ చేయొచ్చు. అలా చేయడం వల్ల వాళ్ళు మేము మా భాషను కాపాడుకుంటున్నామని ఒక
హెచ్చరిక ఎవరికి చేస్తున్నారు? కేంద్ర కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వానికి చేస్తుంది. దీంట్లో ఎవరో తెలుగు వాళ్ళు, కన్నడ వాళ్ళు, మలయాళం వాళ్ళు అరుణాచలంకు పోయినంత మాత్రాన కొంతమంది పోతే ఇప్పుడు కొత్తగా వచ్చే నష్టమేం లేదు. ఇప్పుడు తెలుగు వాళ్ళు ఉత్తరప్రదేశ్ శ్రీరాముడి ఆలయానికి పోతే, అయోధ్యకు పోతే అక్కడ తెలుగు ఉండాలని కోరుకోలేము మనం. లేకపోతే ఇంకో ఆలయానికి పోయినా జమ్మూ కాశ్మీర్ పోయి వైష్ణవదేవో ఏదో ఉంటుంది అక్కడ తెలుగు ఉండాలని కోరుకోలేము మనం. ఉత్తరప్రదేశ్ లో అయితే చాలా చోట్ల అయితే తెలుగు ప్రతి చోట తెలుగు ఉండాలని కోరుకోలేము. ప్రతి గుడికి పోతే. అలాగే అరుణాచల్లో మాకు హిందీ ఉండాలని వాళ్ళు కోరుకున్న తప్పు అవుతుంది. అలా మనం ఒకవేళ భాషకు సంబంధించి మనం ఆ విధంగా చూసినప్పుడు వాళ్ళు తమ ఉద్యమాన్ని, తమ నిరసన తెలపడానికి కూడా ఆ విధంగా సర్క్యులర్ రిలీజ్ చేయొచ్చు. ఇక కర్ణాటకకు సంబంధించి, కర్ణాటక తమిళనాడు తర్వాత అంతో ఎంతో తమ సంస్కృతి పట్ల, భాష పట్ల ప్రతిసారి స్పందన తెలియజేసే రాష్ట్రం కర్ణాటక. కర్ణాటకకు చాలా కాలంగా ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటికీ మహారాష్ట్రతో ఒక ప్రాంతానికి సంబంధించిన గొడవ ఉంది. బెల్గావి అనే ప్రాంతానికి సంబంధించిన గొడవ. బెల్గావిలో ఎక్కువ మంది మరాఠీ మాట్లాడేవాళ్ళు. కాబట్టి కర్ణాటకలో ఉంచొద్దని మహారాష్ట్ర మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది. కర్ణాటక ఒప్పుకోవట్లేదు. ఈ గొడవ వల్ల మరాఠీ కర్ణాటక గొడవలు బాగా సీరియస్గా జరుగుతుంటాయి. ముఖ్యంగా బెల్గావి ప్రాంతంలో జరుగుతుంటాయి. అటు మహారాష్ట్ర మరాఠీ మాట్లాడేవాళ్ళు మరాఠీ నినాదాలు ఇవ్వడం, కన్నడ నినాదాలు ఇవ్వడం, కన్నడమే మాట్లాడాలని చెప్పడం, ఈ విధంగా జరుగుతుంటాయి. అక్కడ కొత్తగా వచ్చింది ఏం కాదు. కర్ణాటకలో కూడా ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. బెళగావి చాలా ఏళ్ళుగా రాష్ట్రాలు ఏర్పడినప్పటి నుంచి నడుస్తున్న చరిత్ర. అయితే కర్ణాటకలో ఈ మధ్య కాలంలో చాలా కాలం కూడా కన్నడ మాట్లాడాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళు. దేనికి జరుగుతున్నదంటే ఒక కర్ణాటకలోనే కాదు, దక్షిణ భారతదేశం మొత్తం క్రమక్రమంగా ఉత్తర భారతీయులు నిండిపోతున్నారు అనే ఒక వ్యతిరేక భావజాలం చాలా తీవ్రంగా వస్తున్నది. వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఫస్ట్ నుంచి మార్వాడి వాళ్ళు ప్రతి గ్రామ స్థాయికి వెళ్ళి పల్లెటూర్లలో కూడా ఇక్కడున్న కోమట్లు పెట్టుకున్న కిరాణా షాపులు కూడా లేకుండా చేశారు. అంటే ఇక్కడ చిన్న ఉదాహరణ సార్, ఏపీలో ఒక 2 వారాల క్రితం అనుకుంటా రాయలసీమలో మార్వాడి గో బ్యాక్ మార్వాడి అని అక్కడ ఒక ఉద్యమమే ఏకం చేశారు. ఒక్క ఇక్కడనే కాదు, సౌత్ ఇండియా మొత్తం, దాదాపు ఇండియా మొత్తం నడుస్తుంది. ముఖ్యంగా సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో గ్రామ స్థాయికి కూడా మార్వాడీలు వెళ్ళారు. ముఖ్యంగా గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు అన్ని ప్రాంతాల్లో తమ వ్యాపారాలు విస్తరించారు. ఎవరైనా భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చు, అది హక్కు ఉంది. కానీ స్థానిక వ్యాపారులు నాశనం అయ్యి, స్థానిక వ్యాపారులు ఎవరే మన దగ్గర తీసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో వైశ్యులు క్రమక్రమంగా కనుమరుగైపోతున్నారు. వైశ్యులు వ్యాపారం చిన్న చిన్న కిరాణా షాపులు కానీ, కిరాణా షాపులకు మించి వైశ్యులు పెద్దగా ఎదగలేకపోయారు. ఇప్పటికీ ఆ కిరాణా షాపులు కూడా లేని పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు మార్వాడీలో అన్ని వ్యాపారాల్లో కిరాణా షాప్ మొదలుకొని అతి పెద్ద వ్యాపారాల వరకు మార్వాడీలు ఎంటర్ అయిపోయారు అన్ని రాష్ట్రాల్లో. కాబట్టి వ్యాపారస్తుల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. పోటీగా ఉండే వ్యాపారస్తుల నుంచి ఆ వ్యతిరేకత వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆరోపణలు ఉన్నాయి, నిజమా కాదా తేల్చాల్సింది ప్రభుత్వాలు, కోర్టులు. కానీ మార్వాడి వ్యాపారులు ముఖ్యంగా ట్యాక్సులు ఎగ్గట్టడంలో నెంబర్ 1 అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. చాలా కాలంగా ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా కాదు. అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకొని ట్యాక్సులు ఎగ్గొడతారు. ఇప్పుడు జిఎస్టీ ఎగ్గొట్టే వాళ్ళలో ఎక్కువ మంది మార్వాడీలే అనే ఆరోపణలు ఉన్నాయి. సౌత్ ఇండియాలో కూడా గుజరాత్ భయపెట్టి మాది బీజేపీ అని భయపెట్టి ట్యాక్సులు ఎగ్గొట్టడానికి అధికారులను భయపెడుతున్నారు అని మన దగ్గర మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా జిల్లాల్లో ఈ విధంగా మార్వాడీలు మొత్తం ట్యాక్సులే కట్టట్లేదు అనే ఆరోపణలు. నేను దీన్ని నిరూపించాల్సిన బాధ్యత వాళ్ళదే, నిరూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదు, మార్వాడి. సగటు మామూలు వ్యక్తిగా వచ్చే ఒక లేమన్ డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్, లేకపోతే ఇంతకు ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్. సో వీళ్ళున్నా కూడా ఇక్కడ ఆల్మోస్ట్ నో అనే దగ్గర ఉంది బీజేపీ, అయినా కూడా వీళ్ళు అంత అనేది ప్రధానమైన ట్యాక్స్ జిఎస్టీ. అవును, అది రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం కాదు. అవును, అధికారులు రాష్ట్రాల వాళ్ళు కాదు, అధికారులు కేంద్రానికి సంబంధించిన అధికారులు. కాబట్టి వాళ్ళే వసూలు చేస్తారు. వాళ్ళ అధికారులను భయపెట్టడం పెద్ద కష్టం కాదు, ఎందుకంటే బీజేపీకి సంబంధించిన ఆ విధంగా జిఎస్టీ ఎగ్గొడుతున్నారని నార్త్ లో కూడా చాలా తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నది, ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యాపారస్తులు, గుజరాత్ వ్యాపారస్తులు జిఎస్టీ ఎగ్గొడుతున్నారు, ప్రధానంగా ఎగ్గొట్టే వాళ్ళంతా వీళ్ళే అని. సరే, అదొక ఆరోపణ ఉన్నది, ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది. ఇందాక మీరు అన్నట్టు
రాయలసీమలో గో బ్యాక్ మార్వాడి అనే ఉద్యమం కాకపోవచ్చు కొన్ని ఒక నిరసన మొదలైంది. నిరసనలు జరిగాయి. రేపు ఇది ఉద్యమాలుగా మళ్ళితే మనం చెప్పలేం, మళ్ళీ అవకాశం కూడా ఉండొచ్చు. ఇదే విధంగా సాగుతాయి. కాబట్టి కర్ణాటకలో కూడా మార్వాడీలు చాలా పెద్ద ఎత్తున, మన రాష్ట్రంలో ఉన్నట్టు అక్కడ కూడా పెద్ద ఎత్తున మార్వాడీలు, ప్రతి పల్లెటూరులో మార్వాడీలు ఉన్నారు. మరొక వైపు వాళ్ళు మరాఠీ వాళ్ళతో ఉన్న కొట్లాట, బెల్గావి సంబంధించిందే కావచ్చు కొట్లాట. మరొక వైపు నార్త్ ఇండియన్స్ ఒక్క మార్వాడీలే కాకుండా ఉద్యోగాల రీత్యా నార్త్ ఇండియాలో ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ ఉద్యోగాలు కూడా చాలా తక్కువ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అయితే నార్త్ ఇండియాలో నామినల్, ఏదో నోయిడాలో కొంత ఉంటుంది, ముంబైలో ఉంటుంది, నాకే బరాబర్ అంతే. ఇంకా అక్కడ మిగతా చూసుకుంటే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్తో పోల్చుకుంటే మిగతా చోట్ల అంత. కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళందరూ దాదాపు బెంగళూరు, హైదరాబాదు, చెన్నై వెళ్ళడానికి భయపడుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఈజీగా దొరికింది ఏంటంటే అటు బెంగళూరు, ఇటు హైదరాబాద్లో వాళ్ళ భాషతో సమస్య లేదు వాళ్ళకు. ఇక్కడ హిందీ నడుస్తుంది, ఉర్దూ ఉంది కాబట్టి దాదాపు దగ్గరే కాబట్టి నడుస్తుంది ఇక్కడ. కానీ బెంగళూరులో కూడా వాళ్ళ భాషను నడవాలని వాళ్ళ కోరిక. లోకల్ భాష వాళ్ళకు రాదు, వాళ్ళు హిందీలోనే మాట్లాడతారు. హిందీలోనే అవతల వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి అనేది వాళ్ళ, ఏమంటారు దాన్ని, అధికారం, మదం అంటారు దాన్ని. చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా తెలుగు రాకపోవడం, తెలుగు కాకుండా ఇక్కడ భాష నేర్చుకునే ప్రయత్నమే చేయకపోవడం అనేది అధికార మదం. ఎప్పుడో టూరిజం కోసమో హైదరాబాద్ చూడడానికి వచ్చిన వాళ్ళు తెలుగు నేర్చుకోరంటే వాళ్ళకి అవసరం లేదు, ఏదో రకంగా మేనేజ్ చేసుకుంటారు, పోతారు. ఒక్కసారి మనం చైనా లాంటి దేశాలకు, జపాన్ లాంటి దేశాలకు వెళ్తే మనం చైనా భాష, జపాన్ భాష నేర్చుకోవాల్సిన అవసరం లేదు, నడుస్తుంది. ఒకసారి చూసి వస్తాం. ఉద్యోగం చేయడానికి పోయినప్పుడు అక్కడే మనం ఉండాలి అనుకున్నప్పుడు అవతల వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోతే నువ్వేం భాష మాట్లాడతావు, నేర్చుకోవాలి కదా. ఆ విధంగా భారతదేశం వచ్చిన వాడు, భారతదేశంలో సెటిల్ అవ్వాలనుకున్నవాడు ఏ రాష్ట్రంలో సెటిల్ అయితే ఆ రాష్ట్రానికి సంబంధించిన భాష నేర్చుకోవాలి, విదేశీయులైనా సరే తప్పకుండా నేర్చుకోవాలి. మన రాష్ట్రంలో అనేక జిల్లాల్లో కలెక్టర్లు ఉన్నారు, ఉత్తర భారతదేశం నుంచి వస్తారు, వాళ్ళు మాట్లాడతలేరు, తెలుగే మాట్లాడతారు, తెలుగు మాట్లాడి తీరాలి వాళ్ళు. ఏ రాష్ట్రానికి పోయినా ఆ భాష మాట్లాడాలి వాళ్ళు. మరి ఇక్కడ ఉద్యోగాలు చేయడానికి వచ్చినప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళే కావచ్చు, ఉద్యోగాలు చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ కనీసం కూడా నేర్చుకునే ప్రయత్నం చేయకుండా హిందీ రానోళ్ళ మీద ఆధిపత్యం చేయడమే కాకుండా హీళన చేసే పద్ధతి ఇక్కడ హైదరాబాద్లో కూడా జరుగుతుంది. చాలా కంపెనీల్లో ఉత్తర భారతీయులు ఇక్కడ కంపెనీల్లో మన తెలుగు వాళ్ళని చాలా హేళనగా మాట్లాడే వాళ్ళు మెజారిటీ ఉన్న చోట హేళన చేసే పరిస్థితి ఇక్కడ కూడా ఉన్నది. అవును, అంటే సినిమాల్లో కూడా, బాలీవుడ్ లో కూడా చాలా హేళన చేశారు వాళ్ళు, అది కూడా చేస్తున్నారు, కూడా చేస్తున్నారు. ఇక్కడ మన హైదరాబాద్ లో హేళన చేస్తున్నారు. వాళ్ళు తెలుగు మాట్లాడకపోగా తెలుగు మాట్లాడే వాళ్ళని హేళన చేయడం అనేది. అలాగే కర్ణాటకలో వాళ్ళు, చెన్నైలో ఆ పరిస్థితి ఎందుకు లేదంటే చెన్నైలో ముందు నుంచి అనుకున్న తమిళనాడులో చాలా బలమైన హిందీ వ్యతిరేకత ఉన్నది కాబట్టి అక్కడ వీళ్ళ హిందీ ఆధిపత్యపు నగరాలు నడవవు. అక్కడ మిగతా చోట్ల నడిపించుకునే ప్రయత్నం చేస్తారు. ఇది ప్రజలు చేస్తారని కాదు, ప్రజల్లో కూడా ఉద్యోగాలు చేసుకుని వచ్చే వాళ్ళ మీద కూడా వాళ్ళ ఆధిపత్య భావజాల ప్రభావం ఎందుకు ఉంటుందంటే వాళ్ళ నాయకులు చేస్తున్న పనుల వల్ల. వాళ్ళేం కావాలని అవతల ప్రజలను వ్యతిరేకించాలని కాదు, వాళ్ళ ఇంతకుముందు తెలంగాణ కావాలని ఆంధ్ర ప్రజలు వ్యతిరేకించారా, వీళ్ళని కావాలని చేయడం కాదు, వాళ్ళ మెదళ్లలోనే ఏర్పడిపోతున్నది వీళ్ళు ఎందుకు పనికిరారనే అభిప్రాయాన్ని వాళ్ళ మెదళ్ళు నింపి పెట్టారు వాళ్ళ నాయకులు. సేమ్ అట్లనే సౌత్ ఇండియాలో కూడా వీళ్ళు మేము చెప్పినట్టు బానిసలు, మేము పరిపాలించబడేవాళ్ళు సౌత్ ఇండియా వాళ్ళు అనే అభిప్రాయంతో ఉంటారు. కాబట్టి వాళ్ళు అక్కడ బెంగళూరులో కూడా లేకపోతే కర్ణాటకలో కూడా ఆ విధంగా ఒక రకంగా ద్రావిడ ఆర్యన్స్ అన్న ఉద్యమం కూడా అక్కడ ద్రావిడ ఆర్య ఉద్యమం వచ్చింది. నిజం చెప్పాలంటే తెలుగు కర్ణాటక రాష్ట్రాల్లో ద్రావిడ ఆర్య ఉద్యమం లేదు, తమిళనాడులోనే ఉంది ద్రవిడ. అది పెరియార్ కారణం దానికి. మిగతా చోట ఈ మొత్తం సౌత్ ఇండియా ద్రవిడ్లు అనేది పెరియార్ చెప్పాడు. సరే అది నిజమా కాదా ఒక చర్చ. ఇప్పుడు మన దగ్గర కానీ కర్ణాటకలో జరుగుతున్నది అది కాదు, ద్రవిడ ఆర్యన్ కాదు, హిందీ భాష పెత్తనం అనేది. ఇది కొత్తగా బీజేపీ చేస్తున్నది కూడా కాదు, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇదే జరిగింది. నార్త్ ఇండియాలో ఉన్న నాయకులు భారతదేశాన్ని పరిపాలించగలిగేది నార్త్ ఇండియానే. గలిగేది అని ఎందుకు అంటున్నంటే వాళ్ళకి ఎక్కువ ఎంపీ సీట్లు ఉన్నాయి,
దక్షిణ భారతదేశానికి లేవు. రైట్. కాబట్టి వాళ్ళదే అధికారం అవుతుంది. ఏ పార్టీ గెలిచినా ఉత్తర భారతదేశం వల్లే అధికారంలోకి వస్తుంది. నిధులు కూడా అటే ఎక్కువ వెళ్తాయి. నిధులే ఇక్కడ ఎక్కువ ట్యాక్సులు వెళ్ళేది సౌత్ ఇండియా నుంచి అయితే ఎక్కువ నిధులు వెళ్ళేది నార్త్ ఇండియాకు. కాబట్టి ఆ మదం ఉంటుంది వాళ్ళకు. ఆ బలుపుతో చేస్తున్న పనులు ఏంటంటే దక్షిణ భారతదేశం మీద సాంస్కృతిక దాడి చేయడం అనేది కూడా చాలా కాలం నుంచే మొదలుపెట్టారు. కొత్త కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి ఈ పని జరిగింది. హిందీ భాష రుద్దడం అంటేనే అర్థం అది. భాషను రుద్దడంలో ఏమంటారు ఆధిపత్యం చెలాయించడం అనే అర్థం ఉంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. బీజేపీ కాంగ్రెస్ భయపడి వెనక్కి తగ్గింది, బీజేపీ అట్లా వెనక్కి తగ్గదు. బీజేపీ బెదిరిస్తుంది రకరకాల పద్ధతుల్లో, ఏదైనా చేయడానికి చివరి వరకు పోతుంది, దాని మాట చెల్లుబాటు చేసుకుంటుంది. అందులో భాగంగానే ఈ భాష వాటిని చూడాలి. అయితే ఇది ఒక సంస్కృతి దాడి, ఇది రకమైన ఆధిపత్య భావజాలం అయినప్పటికీ భాషల మధ్య గొడవలు అనేవి ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. ఎందుకంటే సంస్కృతుల మధ్య గొడవలు ఇవి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా చిన్న చిన్న ఘర్షణలు జరుగుతాయి, కానీ ఆధిపత్య భావజాలంతో ఉండే ఘర్షణలు మాత్రం మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని పట్ల సరిగ్గా మనం వ్యవహరించకపోతే, ప్రభుత్వాలు వ్యవహరించకపోతే, మనం వ్యవహరించకపోతే విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంటుంది. రైట్ సార్. అయితే మీరు అన్నట్టు ఎవరి ఉనికి వాళ్ళకి కాపాడుకునే హక్కు ఉంటుంది. ఇది వాళ్ళు డిఫెండ్ చేసుకోవడం ఎటువంటి తప్పు లేదు. అయితే ఇక్కడ ఒక రకంగా కొంచెం అఫెన్సివ్ మోడ్లోకి వెళ్తున్నాయి, మామూలుగా టూరిస్టులు వచ్చిన వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయని ఒక కోణం. రెండో కోణం ఏంటంటే ఇది రాజకీయ రంగు పులుముకుంటుంది. ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తూ ఉంటాయో, లేకపోతే ఎప్పుడైతే వాళ్ళకి అవసరం ఉంటుందో అప్పుడు మాత్రమే తీసి ప్రజల్ని కొంచెం రెచ్చగొట్టి ప్రజలకి నష్టం చేకూర్చిన తర్వాత వీళ్ళకి కావాల్సింది వీళ్ళు తీసుకున్న తర్వాత మళ్ళీ మర్చిపోతారని. మూడో కోణం ఏంటంటే దీంట్లో డీప్ స్టేట్ హస్తం ఉంది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. వీటి గురించి మీకే అనిపిస్తుంది? అంటే చాలా మంది పబ్లిక్ ఏంటంటే ప్రస్తుతానికి ఇందులో కన్ఫ్యూజన్స్లో ఉన్నారు. అందుకే చాలా మంది కొంతమంది దీన్ని సపోర్ట్ చేస్తుంటే, కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో లెట్స్ గివ్ ఏ క్లారిటీ టు దెమ్. నేను చాలా క్లియర్గా చెప్పాను. భాష, సంస్కృతి వీటికి సంబంధించి రహస్యాలు ఏమి ఉండవు ఇందులో. భాష, సంస్కృతి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా గొడవలు ఉంటాయి. ఇక్కడ ఆధిపత్య భావజాలానికి సంబంధించిన గొడవలు, హిందీ భాష, మిగతా భాషలు కానీ, కన్నడ కానీ, మరాఠీ కానీ, ఇవన్నీ కన్నడ మహారాష్ట్రకు సంబంధించి ఒక చిన్న ప్రాంతానికి సంబంధించిన గొడవలు, మిగతా ఆధిపత్యానికి సంబంధించిన గొడవలు. దీన్ని రాజకీయ నాయకులు ఉపయోగించుకుంటారు. ఎవరైనా ఉపయోగించుకుంటారు, తప్పే ఉంది. రాజకీయ నాయకులు ఇప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు, హైదరాబాద్లో ఒక సమస్య వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని సరిగ్గా పరిష్కరించుకోకపోతే బీజేపీ, బీఆర్ఎస్ ఉపయోగించుకుంటాయి నెక్స్ట్ ఎలక్షన్లో గెలవడం కోసం. కర్ణాటకలో భాషా సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వాలు సరిగ్గా పరిష్కరించలేకపోతే ప్రతిపక్షాలు ఉపయోగించుకుంటాయి. తమిళనాడులో కూడా అంతే, తాము గెలవడం కోసం ఒకటి ఉపయోగించుకుంటాయి. తాము నార్త్లో అధికారంలోకి రావడం కోసం హిందీని మేము చూసామా, మన భాషను దేశం అంతా ప్రవేశపెడుతున్నామని బీజేపీ కూడా ఉపయోగించుకుంటారు. నార్త్ ఇండియాలో మేము తమిళనాడులో ప్రవేశపెట్టబోతున్నాం బలవంతంగానే ఉపయోగించుకోవడం సహజం. అది ఏ రాజకీయ పార్టీ అయినా ఏ సమస్యనైనా ఉపయోగించుకోకపోతే మనం ఆశ్చర్యపడాలి, కానీ ఉపయోగించుకుంటే ఆశ్చర్యం ఏముంది? వాళ్ళు ఉపయోగించుకున్నప్పటికీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయ పార్టీలు ఉపయోగించుకోలేదా? బీఆర్ఎస్ ఉపయోగించుకున్నారు. ప్రజలు ఉద్యమించారు, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఉపయోగించుకోవడం సహజం. అది ఉపయోగపడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా లేదా అనేది సమస్య. ప్రజలు నిజంగా ఆ సమస్య పట్ల సీరియస్గా ఉంటే ఎవరు ఎన్ని ఉపయోగించుకునే ప్రయత్నాలు చేసినా వాళ్ళ మార్గంలో వాళ్ళు నడుస్తారు. లేదు, ప్రజలు సీరియస్గా ఉండి కూడా తప్పుదో నడిస్తే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాయి, వేరే మార్గంలో పోతే. ఇక డీప్ స్టేట్ గురించి మాట్లాడు, అటువంటి అవకాశం అయితే భారతదేశంలో లేదు ఇప్పటివరకు. ఎవరో ఉపయోగించుకుంటున్నారు, భాష అనే దాని మీద ఉపయోగించుకుంటున్నారు అనే అవకాశం అయితే ఏం లేదు నా ఉద్దేశం. అంటే దీని ముఖ్య ఉద్దేశం, ఈ ప్రశ్నకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఒక బస్సు డ్రైవర్ మీద దాడులు చేయడం, లేకపోతే లోకల్గా ఏదో బతుకు తెరువు కోసం చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళ మీద దాడులు చేయడం, ఇవి ఏవైతున్నాయి అవి కొంచెం రక్తపాతం అయ్యేదాకా జరిగింది కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, చాలా ఆశ్చర్యపోతున్నా. ఇప్పుడు జమానా ఇట్లాంటి 100,000 లక్షలు జరిగాయి. భాషా సమస్యలో తమిళనాడులో బీభత్సం జరిగింది 65లో. అటువంటి కర్ణాటకలో ఇప్పుడు కాదు. కర్ణాటకలో గతంలో బెల్లావికి సంబంధించి గొడవల్లో కూడా చనిపోయారు చాలా మంది, ఆస్తుల నష్టం జరిగినాయి, మర్డర్లు జరిగినాయి, అన్ని జరిగినాయి. భారతదేశం వ్యాప్తంగా ఉద్యమాలు జరిగినప్పుడు కొన్ని హింసాయుతంగా మార్గంలో కూడా సహజం. అది ఒక భావన ప్రజల మెదడులోకి వచ్చిన తర్వాత దాని గురించి తీవ్రత పెరిగినా కొద్దీ వాళ్ళ ఉద్యమం తీవ్రత పెరుగుతుంది. కొంతమంది హింసా మార్గంలో పోతారు, కొందరు శాంతి మార్గంలో పోతారు. హింసా మార్గంలో పోతే
తెలంగాణ ఉద్యమం ఉదాహరణ తీసుకుని ఆత్మహత్యల వైపు వెళ్ళిపోయారు. అవును. ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. దాడులు జరగలేదా? సినిమా వాళ్ళ ఆస్తుల మీద దాడులు జరిగినాయి, సినిమా షూటింగ్ల మీద దాడులు జరిగినాయి, మనుషుల మీద దాడులు జరిగినాయి. మర్చిపోవద్దు మనం. అవును. ఇది వెనకాతల నుండి ఎవరు నడిపించారు? ప్రజల్లో ఉండే ఆవేశం ఒక్కొక్కసారి ఒక్కో రూపం తీసుకుంటుంది. వెనకాతల నుండి ఎవరో నడిపిస్తేనే ఇది జరుగుతుంది. ఇది డీప్ స్టేట్ అంటే ప్రతిదానికి ఒక సిద్ధాంతం అల్లుదామని కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు. అవును. ఆ సిద్ధాంతం అల్లడంలో ఇది కూడా ఒక భాగం. ఇది కూడా ఒక భాగం. అంతే తప్ప అంటే దీన్ని అనగదొక్కడానికి ఏదో రకంగా కొత్త దీన్ని పేరు. పక్కదో పట్టించాలి. ఓకే. పక్కదో పట్టించాలంటే ఏదో డీప్ స్టేట్ అంటే అమ్మ భయపడి మిగతా వాళ్ళు పక్కదో పట్టించడం జరుగుతున్న ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. మ్హూ. మొత్తం భారతదేశం కాదు, ప్రపంచ చరిత్ర తీసుకోండి, ఏ చిన్న ఉద్యమమైనా జరుగుతుంది హింస. ప్రతి ఒక్కళ్ళు ఉద్యమంలో ఉన్న వాళ్ళందరూ హింస చేయాలని కోరుకోరు, కానీ అయినా జరుగుతుంది. అప్పుడు జరుగుతున్న ఉద్యమంలో ఉస్మానియా విద్యార్థులు తార్నాకా నుంచి దాదాపు ఎక్కడ ఒక 2-3 కిలోమీటర్ల మేర షాపులన్నీ ధ్వంసం చేశారు. అంటే తెలంగాణ ఉద్యమం హింసాత్మకమైంది అందామా? అంటే నేను బైక్ మీద పోతుంటే నాకే రాయి తగిలింది, హెల్మెట్ ఉండి బతికిపోయా. పంజాగుట్టకొచ్చి పంజాగుట్టలో మొత్తం షాపులు ధ్వంసం షాపులు చేశారు. ధ్వంసం చేసి అది హింసాత్మకమైంది అందామా? కాదు. నిరసన, కాకపోతే కొంచెం కొన్ని ఉద్రేకమైన నిరసన. యువకులు ముఖ్యంగా కొన్నిసార్లు ఉద్వేగం ఆపుకోలేరు. ఓకే. ఎవరైనా వాళ్ళ మిత్రుడు కావచ్చు, వాళ్ళ తోటి ఉద్యమకారుడు కావచ్చు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే, ఒక వ్యక్తి మరణిస్తే పరిస్థితి ఎట్లుంటది, మన మానసిక పరిస్థితి ఎట్లుంటది మనకు కూడా అర్థమవుతుంది. Right. అటువంటి పరిస్థితుల్లో కొంతమంది చేయొచ్చు, అంటే కొన్ని పరిస్థితుల్లో కొంతమంది హింసాత్మక కార్యక్రమాలు చేయవచ్చు తప్ప ఉద్యమాలు హింసాత్మకంగా అవుతాయి. అట్లయితే తమిళనాడులో చాలా జరగాలి. ఎందుకంటే అంత సీవియర్ ఉంది ఇప్పుడు తమిళనాడులో హిందీ వ్యతిరేక పరిస్థితి పీపుల్లో చాలా తీవ్రంగా ఉంది, కానీ హింసలు ఏం జరగట్లేదు. అంటే ఒక మంచి పాయింట్ చెప్పారు సార్. అంటే ఆ ఉద్రేకాన్ని మాత్రమే చూస్తున్నా కానీ దాని వెనుకున్న కారణాలు కూడా ఒకసారి విశ్లేషించుకోవాలనే ఒక పాయింట్ ఏదైతే ఉందో అది చాలా మంది ఆలోచిస్తారు ఇప్పటి నుంచి. అయితే ఇప్పటిదాకా వీళ్ళు అనుసరిస్తున్న పద్ధతి, ఇప్పుడు అనుసరిస్తున్న పద్ధతి, చివరిగా అడిగే ప్రశ్న, ఇది కరెక్టేనా? ఎందుకంటే ఇంత పద్ధతి వీళ్ళు అనుసరిస్తున్నప్పటికి కూడా ఇది ఎప్పటికప్పుడు మళ్ళీ రేజ్ అవుతూనే ఉంది. దానికి తగ్గట్టు ఇందాక అనుకున్నట్టు రాజకీయాలకు వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. సో దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది ఎప్పటికి ఉండదా? అసలు సమాజానికి సమాజంలో సమస్యలకు ఫుల్ స్టాప్లు అంటూ ఉండవు. ఉండాలని కోరుకోవడం అమాయకత్వం. ఏ సమస్యకైనా ఒక సమస్య వస్తుంది, కొంతకాలం తర్వాత సమస్య తీరుతుంది, కొత్త సమస్య వస్తుంది. కొత్త సమస్య వస్తుంది. అవును. అంటే ఫుల్ స్టాపులు సమస్యలకు ఫుల్ స్టాపులు అంటే తెలంగాణకి ఇప్పుడు ఒక ఫుల్ స్టాప్ వచ్చింది కదా? రాలే. తెలంగాణ ఫుల్ స్టాప్ వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, తెలంగాణ సమస్యలు ఫుల్ స్టాప్ రాలే. లేదు, అంటే నా ఉద్దేశం ఏంటంటే కేవలం నేను భాష మీద మాత్రమే వినండి, కాన్సెప్టే తెలంగాణ సమస్యలు పరిష్కారం కావాలని మనం తెలంగాణ రాష్ట్రం కోరుకున్నాం. అవును. తెలంగాణకు నిధులు, నీళ్లు, ఉద్యోగాలు రావాలని మనం తెలంగాణ రాష్ట్రం కోరుకున్నాం. అవును. అవి వచ్చాయా? రాలే. మరి అని కోరుకున్నంత రాలే. కాబట్టి ఉద్యమం ఏదో రకంగా ఇంకో రూపంలో, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకునేది ఏం లేదు, ఇంకో రూపంలో జరుగుతుంది. అదైనా అంతే, హింసాత్మక రూపంలో ఒకసారి పోవచ్చు, శాంతియుత మార్గంలో ఒకసారి పోవచ్చు. మన భారత స్వాతంత్ర సంగ్రామం చాలా శాంతియుత సంగ్రామం, శాంతియుతంగా తెచ్చుకున్నాం అనేది మనం చెప్పుకుంటాం ఇప్పటిదాకా. నిజమేనా? లేదు సార్. మన చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం, అది నిజం కాదు. ఫస్ట్ భారతదేశంలో అనేక మరణాలు జరిగినాయి. బ్రిటిష్ వాళ్ళు అనేక మంది, జలియన్ వాలాబాగ్ ఏంటిది, కొన్ని వందల మంది చంపేశారు. భారతీయులు కూడా అంత ఈజీగా వాళ్ళేం లొంగిపోలేదు, తిరగబడ్డారు, చనిపోయారు, ఆయుధాలు పట్టారు. అహింసాయుతంగా మేము బ్రహ్మాండ సంపాదించాం. గాంధీ నాయకత్వంలో బోగస్. ఫస్ట్ గాంధీ అహింసాయుతంగా పోరాడాడు, అంతవరకు కరెక్ట్. కానీ భారతదేశం మొత్తం అహింసాయుతంగా పోరాడలే. ఇంకో మార్గంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు, అలా కాకుండా అనేక ప్రాంతాల్లో ప్రజలే తిరుగుబాటు చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రతిదీ శాంతియుతంగా, ఉద్యమం అనేది శాంతియుతంగా జరగాలని మనం కోరుకోవాలి. కానీ జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుందని ఆశించొద్దు. ఎప్పుడు కూడా ముందే చెప్పినట్టు అది జరగదు అట్లా. ఒకసారి ప్రజలు ఉద్వేగంలోకి వచ్చి ఉద్యమంలోకి వచ్చిన తర్వాత చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి. ఎంత అద్భుతమైన నాయకుడు ఉన్నప్పటికీ, గాంధీ లాంటి నాయకుడు ఉన్నప్పుడే జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతాయి. కాబట్టి ఇక పక్కదో పట్టే అవకాశాలు ఏమి ఉండవు. ఇది ఆధిపత్య భావజాలం లేకపోతే ఎవ్వరు ఆధిపత్య, ఇది మాకు మీరు అణిగిమణిగి ఉండాలి, మా భాష మీ భాష కంటే గొప్పది అని అనుకోకపోతే ఇట్లాంటి గొడవలు రావు. కానీ ఇంకో రకమైన సమస్యలు వస్తాయి. సమస్యలు లేకుండా ఉండదు, ఉద్యమాలు రాకుండా ఉండవు. ప్రపంచం ఎప్పుడు ఏదో రకమైన ఘర్షణలో ఉంటూనే ఉంటుంది.
రైట్. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే దీనికి సంబంధించి ట్విట్టర్‌లో గానివ్వండి, లేకపోతే ఎక్స్ ప్లాట్‌ఫార్మ్ యాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో ఇప్పుడు చాలా రకరకాల యాంగిల్స్ అనేవి బయటకొస్తున్నాయి. అనుమానాలు బయటకొస్తున్నాయి. దాని గురించి మీరు చాలా చక్కగా ఒక క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో విన్నారు గదా! యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది మన ఇండియాలో ఉండే ఒక మొదటి నినాదం. సో ఇక్కడ మనకి రకరకాల ప్రజలు ఉంటారు. అండ్ రకరకాల కల్చర్స్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. అయితే ఇప్పుడు భాషకు సంబంధించి ఇప్పుడు ఏదైతే ఒక వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించి జరుగుతున్న ఈ ఒక ఇన్ కేస్ ఒక ఉద్యమంలో దీనికి సంబంధించి ఇప్పుడు మనం ఒక యాంగిల్ చూస్తాం. అండ్ ఇప్పుడు మనం ఇంకొక యాంగిల్ చూడడానికి కూడా ప్రయత్నిద్దాం. అండ్ దాని గురించి మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జయసింహ చతుర్వేది గారు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సో సార్, ఇప్పటిదాకా సీనియర్ జర్నలిస్ట్ రమణ గారు ఈ భాషకు సంబంధించిన ఉద్యమాలు, ఈ భాషకు సంబంధించి జరుగుతున్న ఈ గొడవలు ఇవన్నీ కూడా క్వైట్ కామన్ అండ్ ఇలాంటివి ఉండాలి. అండ్ దీని వెనక ఎటువంటి రాజకీయ హస్తం అనేది ఉన్నప్పటికి కూడా అది పెద్దగా ఇష్యూ ఉండదు. అండ్ దీని వెనక ఎటువంటి డీప్ స్టేట్ హస్తం లాంటిది కూడా ఏం లేదు. ఇది నిజంగా ఒక ఉనికికి సంబంధించిన ఒక 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 ఉనికికి ఒక ప్రజలకు సంబంధించిన వారి ఉనికికి సంబంధించిన ఒక భావోద్వేగానికి సంబంధించిన గొడవలు మాత్రమే అని చెప్పి అంటూ ఉన్నారు. అండ్ దానికి ఉదాహరణగా మన తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఆయన చూపించడం జరిగింది. సో మరి మీ దృష్టిలో ఈ భాషా ఉద్యమాలు అంటే ఏంటి? అంటే ఇది కరెక్టా? రాంగా? ఏమంటారు మీరు? అంటే మామూలుగా తమ భాష కోసము ఎవరైనా సరే తాము తాపత్రయపడడం అనేది హక్కు. హ్మ్. అది సహజం కూడా. యాహ్! అంటే తమ కులం పట్ల కావచ్చు, మతం పట్ల కావచ్చు, ప్రాంతం పట్ల కావచ్చు, ఒక అభిమానం అంటూ ఉంటుంది ప్రతి వాళ్ళకి. హ్మ్. అలాగే భాష పట్ల కూడా అభిమానం ఉంటుంది. భాషలో మళ్ళీ యాసల పట్ల కూడా అభిమానం ఉంటుంది. హ్మ్. తెలంగాణ వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకి మధ్య కొంత అభిప్రాయ భేదాలు రావడానికి, కొంత గ్యాప్ రావడానికి కారణం ఏంటి? భాష కాదు. ఇద్దరిది తెలుగే కదా! మరి ఎందుకు తేడా వచ్చిందంటే భాషలో మళ్ళీ యాస కూడా ఉంటుంది. తెలంగాణ యాస పట్ల అన్యాయం జరిగింది. సినిమాల్లో కామెడీగా చూపించారని, అదని, ఇదని కొన్ని ఉద్యమం టైంలో చాలా ఆరోపణలు వచ్చినాయి. ఆధిపత్య ప్రభావం ఇదంతా. జరిగింది. ఇదే ప్రాబ్లము అన్ని చోట్ల ఉంటది. అయితే ఈ భాష పట్ల అభిమానం ఉండడము, ఆ భాష కోసం ఉద్యమించడం ఒక ఎత్తు. ఉద్యమం ఎక్కడ జరిగినా సరే దాని వెనుక ప్రజల యొక్క చాలా ఆహ్, నిజమైన లేదంటే చాలా గొప్ప ఆహ్, ఏమంటారు? ప్రజలు తమ భాష కోసం విపరీతంగా తపించిపోతున్నారు. వాళ్ళ భాషకి వాళ్ళ భాష అస్తిత్వానికే ప్రమాదం వచ్చింది. ఆ ప్రమాదం వచ్చిన సందర్భంలో వాళ్ళందరూ రోడ్ల మీదకొచ్చి పోరాడుతున్నారు అని అనుకోవడము ప్రాక్టికల్లీ నిజం కాదు. హుహు. భాష పట్ల జనాలకు అభిమానం ఉంటుంది. భాష పట్ల ఉద్యమాలు జరిగినాయి. నేను కాదనట్లేదు. కానీ అన్ని సార్లు అన్ని ఉద్యమాలు అన్ని బోట్లల్లో నిజాయితీతో జరిగుంటాయి. నిజంగా జరుగుంటాయి. భాష కోసమే జరుగుంటాయి అనడానికి లేదు. ఓకే. ఓకే. ఇప్పుడు మన దేశంలో భాషా ఉద్యమం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది తమిళనాడు. తమిళనాడు. తమిళనాడులో ఇప్పుడు కాదు యాక్చువల్ ఉద్యమాలన్నీ నెహ్రూ కాలంలో వచ్చినాయి. 1947లో స్వతంత్రం రావడానికి ముందు కూడా భాషా ఉద్యమం వచ్చింది. హ్మ్. బ్రిటిష్ కాలంలో రాజగోపాలాచారి మద్రాస్ ప్రెసిడెన్సీకి అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్నప్పుడు అంటే పరిపాలకుడుగా అంటే సీఎంగా అప్పుడున్న బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసిన గవర్నమెంట్ పెద్దగా హక్కులేమి ఉండేవి కాదు. అది పూర్తి ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం కాదు. కానీ రాజగోపాలాచారి మద్రాస్‌ని చూసుకునేవారనమాట. ఆయన నాయకత్వంలో మద్రాస్ ప్రెసిడెన్సీ ఉన్నప్పుడు కూడా ఉద్యమాలొచ్చినాయి. హిందీ మా మీద ఇంపోజ్ చేస్తున్నారనే ఒక పెద్ద ఉద్యమం వచ్చింది. వ్యతిరేకం. తర్వాత మళ్ళీ 60స్‌లో వచ్చింది. నెహ్రూ కాలంలో కూడా విద్యా విధానం రూపొందిస్తున్నప్పుడు ఏంటంటే ఉత్తరాది రాష్ట్రాలన్నిట్లో హిందీ ఉంది కాబట్టి తమిళనాడు, దక్షిణ భారతదేశంలో కూడా హిందీ నేర్చుకోవాలి పిల్లలు అని చెప్పి పెట్టడం జరిగింది. అంటే హిందీ ఇంపోజిషన్ జరిగింది. యాహ్! నెహ్రూ కాలంలో. అది ఎవరం కూడా కాదనలేని విషయం. దానికి అంతే తీవ్రంగా రియాక్షన్ వచ్చింది. అయితే రియాక్షన్ మరి అన్ని చోట్ల ఎందుకు రాలేదు? హిందీ వల్ల తమిళము తాను అస్తిత్వాన్ని కోల్పోయి, తమిళం అసలు ప్రపంచంలోనే లేకుండా పోతుంది. తమిళం నశించిపోతుంది. తమిళ భాషకి ప్రమాదం వచ్చిందని అంటున్నారు కదా! మరి అదే హిందీ నేర్చుకున్నప్పుడు నెహ్రూ కాలంలో హిందీ పెట్టినప్పుడు తెలుగు రాష్ట్రాలు యాక్సెప్ట్ చేసినాయి. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉండేవి. అవును. కర్ణాటకలో కన్నడ ఉద్యమం ఉన్నా సరే వాళ్ళు కూడా హిందీకి తమిళనాడు అంత వ్యతిరేకం కాదు. హుహు. ఇట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగుంటాయి. సో అయితే ఇక్కడ నాకొచ్చే ఒక డౌట్ ఏంటంటే, అంటే ఇందాక రమణ గారితో కూడా మాట్లాడినప్పుడు ఆయన కూడా ఒకటన్నారంటే, ఇక్కడ తెలుగులో మనకి తెలుగు మాత్రమే కాదు ఇక్కడ ఉర్దూ కూడా ఉందని. అయితే నాకొచ్చిన డౌట్ ఏంటంటే, ఒకవేళ నిజంగానే హిందీ గాని లేకపోతే వేరే భాష ఇంపోజిషన్ జరిగితే, భాషకి ఒకవేళ
పెద్ద ఎత్తున థ్రెటన్ వస్తదంటే మనకిక్కడ ఆల్రెడీ ఉర్దూ ప్రభావం ఉంది. తెలుగు భాషలో ఉర్దూ ప్రభావం ఉంది. కానీ తెలుగు ఇంకా బతికే ఉంది గదా! అవును. సో, మరి ఆ కోణంలో చూసుకుంటే ఇప్పుడు తమిళ్‌కి గాని, కన్నడ వాళ్ళకి, మరాఠా వాళ్ళకి నిజంగా వాళ్ళ భాషకొచ్చిన ఆహ్, అపాయం ఏమన్నా ఉందంటారా? అదే అంటున్నాను. మామూలుగా ఒక భాష వల్ల ఇంకో భాషకి ప్రమాదం జరగడం అనేది చాలా అరుదు. కొన్నిసార్లు ఉంటాయి. కొన్నిసార్లు ఒక భాష రావడం వల్ల ఇంకొక భాష పూర్తిగా అంతరించిపోయిన సందర్భాలు ప్రపంచ చరిత్రలో చాలుంటాయి. హుహు. ఎప్పుడు అంటే ఇప్పుడు కంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం మొదలైన తర్వాత అంతగా లేదు గానీ, హుహు. ఒకప్పుడు రాజుల కాలంలో ఈ రాజు పోయి ఇంకో రాజ్యాన్ని ఆక్రమించుకున్నప్పుడు, అటువంటివి జరిగినప్పుడు అసలు నిజానికి భారతదేశంలో ముస్లిం దండయాత్రలు జరగకముందు గోరీలు, గజనీలు, హ్మ్. అల్లావుద్దీన్ ఖిల్జీలు వీళ్ళంతా రాకముందు మన దేశంలో పర్షియన్ భాష, ఉర్దూ అంటే ఇక్కడ పుట్టింది కానీ, పర్షియన్ భాష కావచ్చు, ఇరానియన్ వాళ్ళది కావచ్చు, లేకపోతే అరబీ పదాలు హ్మ్. పూర్తిగా అరబీ భాషలు ఎప్పుడు రాలే అంటే అరబిక్ భాష మొత్తంగా మన దగ్గర రాలేదు గానీ, రైట్. కొన్ని పదాలొచ్చినాయి. ఇటువంటి అన్నీ ముందు మన దగ్గర ఏముండేది? స్థానిక భాషలుండేవి. హ్మ్. బౌద్ధుల కాలంలో పాళీ భాష ఉండేది. సంస్కృతం ఎప్పుడు గూడా ఉంది. తమిళం గూడా అతి పురాతన భాష. తెలుగు ఉంది. ఇవన్నీ చాలా భాషలుండేవి. ఈ భాషలన్నీ మన దేశంలో నిజంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రయాణిస్తే హుహు. రైల్లో ప్రతి 200 కిలోమీటర్స్‌కి ఒకసారి ఒక కొత్త భాష వస్తుంటది. అవును. చేంజ్ అయిపోతూ ఉంటది. మనం ఒకే తెలంగాణలో ఉన్నా సరే ఛత్తీస్‌గఢ్ బార్డర్ వైపు పోతున్నప్పుడు అక్కడ ఇంకో రకం తెలుగు ఉంటది. ఇటు మహారాష్ట్ర సైడు ఆదిలాబాద్, నెల్లూరు, నిజామాబాద్ సైడ్ పోతున్నప్పుడు కూడా ఇంకో భాష ఉంటది. అంటే అక్కడ మిక్సింగ్ జరుగుతుంది. మరాఠీ పదాలు తెలుగులో కలుస్తాయి. ఇటు ఛత్తీస్‌గఢ్ దగ్గర పోతే వాళ్ళ భాషలో పదాలొస్తాయి. ఇటు కర్ణాటక బార్డర్‌లో ఉన్న రాయలసీమ ఉంది కదా! రాయలసీమ, కర్ణాటక బార్డర్‌లో తెలుగులో కన్నడ పదాలు కలుస్తుంటాయి. ఈ విధంగా ఒక భాషలో ఇంకో పదాలు కలవడం అనేది ఎవరు ఆపలేని విషయం. ఓకే. భాషలు మిక్స్ అవుతుంటాయి. అయితే ఆ మిక్స్ అవుతున్న క్రమంలో పూర్తిగా ఒక భాష ఇంకో భాషను తినేస్తుందా అనేది ఇంపార్టెంట్. నిజానికి ఇప్పుడు ఇంగ్లీష్‌లో జంగలు, బంగ్లో ఈ పదాలున్నాయి గదా! అవును. ఏమంటారు? గురువు అనే పదం కూడా చాలామంది టెక్ గురువు అని చెప్పి వాడుతుంటాం గదా! ఈ గురువు అనే పదం యూరోప్, అమెరికాలో కూడా వాడేస్తున్నారు. అవును. ఎందుకు అంటే మన దగ్గర నుంచి వాళ్ళ భాష దాంట్లో కలిసింది. బంగ్లా అంటే బెంగాల్ ప్రాంతంలో ఉండే ఒక 2 అంతస్తుల డూప్లెక్స్ హౌస్. హ్మ్. బ్రిటిషర్లు అక్కడికొచ్చేసరికే బంగ్లా అనేది ఉంది. ఓకే. అందుకే మనం కూడా బంగ్లా కట్టుకున్నాడు అంటాం గదా! ఈ బంగ్లా అంటే ఒక భవనం బెంగాల్ ప్రాంతంలో. ఆ బంగ్లాని వాళ్ళు ఇంగ్లీష్‌లోకి యాక్సెప్ట్ చేసి బంగ్లో చేసుకున్నారు. జంగల్ అంటే కూడా అంతే. అడవి వాళ్ళు ఫారెస్ట్ అనాలి గదా! అవును. ఇంగ్లీష్ వాళ్ళు ఫారెస్ట్ అంటారు. అమెరికన్స్ వుడ్స్ అంటారు. అవును. వుడ్ అంటారు. బట్ జంగల్ కూడా జాయిన్ అయింది. జంగల్ అనేది కూడా ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా చాలా ఇంగ్లీష్ కంట్రీస్‌లో జంగల్‌ని గుర్తిస్తారు ఆ పదాన్ని. బుక్ గూడా వచ్చింది. 'జంగల్ బుక్' అనేది గూడా ఒకటొచ్చింది. జంగల్ అండ్ మూవీ. బుక్ అనేది. యాహ్! సో, ఈ విధంగా భాషలు పరస్పరం ఇంటరాక్ట్ అవుతూ ఒకరి పదాలు ఇంకో పదాల్లో ఒకరి దాంట్లోకి రావడం. అంటే ఇట్స్ లైక్ కల్చరల్ ఎక్స్‌చేంజ్ అనుకోవచ్చు. హ్మ్. మనము చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఉర్దూ అనేది ఉంది గదా! హ్మ్. తెలంగాణని నిజాం పరిపాలించడం వల్ల తెలుగులో ఉర్దూ మిక్స్ అయిందని అనుకుంటాం. హుహు. బట్ ఆంధ్ర వాళ్ళ పదాల్లో కూడా ఉర్దూ చాలా ఉంటది. అవును. అవును. ఆ! అసలైన తెలుగు అంటే ఆ అసలనే పదం కూడా మనది గాదు. సిసలైన తెలుగు అనేది. సిసలైన కాదు. ఆ! ఇటువంటివి దేశపతి శ్రీనివాస్ అని ఆయన దేశభక్తి చెప్పాడు అవును. ఒకసారి. అందుకని భాష ఇంకో భాషతో కలవకుండా ఉండడం ప్రపంచంలో సాధ్యం కాదు. ఇప్పుడైతే అసలే సాధ్యం కాదు. ఇప్పుడు గ్లోబలైజేషన్ వచ్చింది కాబట్టి ఇంకా అసలు సాధ్యం కాదు. బట్ ఒకప్పుడు కూడా 1000 ఏళ్ల కింద కూడా ఈ భాష మాట్లాడేవాడు, ఆ భాష మాట్లాడేవాడితో కలవకుండా ఎప్పుడు ఉండలేదు. కలిసాడు కాబట్టి పదాలు అటు ఇటు ఎక్స్‌చేంజ్ అయినాయి. హ్మ్. ఈ పదాలు ఎక్స్‌చేంజ్ అయ్యే క్రమంలో కొన్నిసార్లు పొలిటికల్ డామినేషన్ ఏర్పడ్డప్పుడు ఒక భాషకి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. నిజాం మన తెలంగాణను పరిపాలించినప్పుడు హుహు. పూర్తిగా ఉర్దూ ఇంపోజిషన్ చేయడం జరిగింది. ఉర్దూ మీడియం స్కూల్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు మా తాత ఉన్నారు. ఆయన ఏమంటారు? వేదమంతా సంస్కృతంలో చదువుకున్నారు. కానీ ఆయనకు ఉర్దూ భాష కూడా వచ్చేది. హ్మ్. ఉర్దూలో డాక్యుమెంట్స్ కూడా రాసుకునేవాళ్ళం. ఓకే. సంతకం కూడా చేయగలిగేవాళ్ళు. హ్మ్. అసలు ఆ కాలంలో సంతకం అనే బదులు ఏమంటారు? దస్తఖత్ అనేవాళ్ళు. దస్తఖతులు. ఎందుకంటారు అంటే అప్పుడు పాలకుడు ఉర్దూ పాలకుడు కాబట్టి అది వీళ్ళ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. వీళ్ళు అసలు తెలుగు నేర్చుకునే స్కోప్ లేదు. వీళ్ళు ఇంట్లో పెద్ద బాల శిక్ష నేర్చుకోవాల్సిందే తప్ప స్కూల్స్ ఉండేవి కాదు. హ్మ్. ఆ పరిస్థితి నుంచి ప్రజాస్వామ్యంలోకి వచ్చినాక 1947 వచ్చినాక మనం అన్ని రాష్ట్రాల్లో ఎవరి భాషను వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. రైట్. అయితే మరి హిందీ వల్లే తమ భాషలు పోతాయి అంటున్న వాళ్ళు మినిమమ్ లాజిక్ ఉపయోగించింది ఎక్కడ అంటే తమిళనాడులో బ్రిటిషర్స్ వచ్చినప్పటి నుంచి ఇంగ్లీష్ ఉంది. ఈరోజు కూడా తమిళియన్స్ ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు. మన ఓకే. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తమిళియన్స్ చాలా బెటర్ ఇంగ్లీష్ మాట్లాడతారు. వాళ్ళకి ఇప్పుడు కాదు బ్రిటిషర్స్ కాలం నుంచి ఇంగ్లీష్‌తో ఇంటరాక్షన్ ఉంది. మరి ఇంగ్లీషు ఇన్ని వందల సంవత్సరాల నుంచి దాదాపు 300 ఇయర్స్ నుంచి ఇంగ్లీష్ ఉన్నప్పుడు
మీరు ఇంగ్లీష్ మీ నిత్య జీవితంలో భాగం అయిపోయినప్పుడు, తమిళ్‌ని ఇంగ్లీష్ ఏం చేయలేకపోయినప్పుడు, హిందీ ఎందుకు చేస్తుంది? అంటే మీ దృష్టిలో ఇదేమన్నా ఈగో సంబంధించిన గొడవ ఇగో అయిందా? కాదు. అంటే యాక్చువల్‌గా ఏమైంది అంటే పొలిటికల్లీ ఒక్కొక్కరు ఒక్కొక్క నినాదం పైకెత్తుకొని ఎదుగుతారు. ఓకే. ఓకే. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ ములాయం సింగ్ యాదవ్ ఉన్నారు కదా! ఆయనది బీసీ నినాదం. ఎందుకు అంటే ఉత్తరప్రదేశ్‌లో అగ్రవర్ణాల డామినేషన్ ఎక్కువుండేది. హ్మ్. ఎప్పుడు స్వతంత్రానికి ముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా. హ్మ్. బ్రాహ్మిన్స్, ఠాకూర్స్, క్షత్రియులు వీళ్ళు మాత్రమే పొలిటికల్ డామినెన్స్ ఉండేది. ఆ టైంలో ములాయం సింగ్ యాదవ్ ఎదగడానికి ఒక నినాదం కావాలి. హ్మ్. ఆయన యాదవ్ కాబట్టి ఏమన్నాడంటే బీసీలకు రాజ్యాధికారం అనే నినాదంతో పైకొచ్చాడు. ఓకే. తర్వాత కాంశీరామ్ ఏమన్నాడు? ఎస్సీలకు రాజ్యాధికారం అన్నాడు. హ్మ్. వాళ్ళు కూడా డెవలప్ అవ్వడం జరిగింది. ఇప్పుడు బీహార్‌కొస్తే ఏంటి? అక్కడ సోషలిస్ట్ ఫార్ములా వర్కౌట్ అయింది. హ్మ్. లాలూ ప్రసాద్ యాదవ్ గావచ్చు, నితీష్ కుమార్ గావచ్చు వీళ్ళందరూ కూడా సోషలిస్ట్. అంటే సమసమాజం. డబ్బులు లేనోడి దగ్గర నుంచి తీసుకొచ్చి నేను నీకు పంచుతానని చెప్పారు వీళ్ళంతా. అంటే ఒక రకమైన కమ్యూనిజం. సోషలిజం డబ్బులు అంటే ఉన్నోడి దగ్గర నుంచి లేనివాడికి. అవును. హ్యావ్స్, హ్యావ్ నాట్స్ అని చెప్తారు కదా! కమ్యూనిస్టుల సిద్ధాంతం ఏంటి అంటే లేనివాడి దగ్గర నుంచి తీసుకొచ్చి వీళ్ళు ఉన్నవాడి దగ్గర నుంచి తీసుకొచ్చి లేని వాళ్ళకి పంచుతామనేది. హ్మ్. అదే నినాదం సోషలిజంలో కొంచెం సాఫ్ట్‌గా చెప్తారు. అంటే కమ్యూనిజంలో హింస కూడా యూజ్ చేస్తారు. సోషలిజం అంటే ఏంటంటే కమ్యూనిజానికి ప్రిపేరింగ్ గ్రౌండ్. ఇది ముందు. సో, వీళ్ళంతా సోషలిస్టులు. జయప్రకాష్ నారాయణన్ దగ్గర వీళ్ళందరూ ఫాలో అయిన వాళ్ళు. ఎవరు? లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళందరూ. ఆ లాలూ ప్రసాద్ యాదవ్ తర్వాత అధికారంలోకి వచ్చినాక ఏమైంది? నిలబెట్టుకోవడానికి హ్మ్. యాదవ్‌కి ఓట్ బ్యాంకు అండ్ ముస్లిం ఓట్ బ్యాంక్‌తో టోటల్లీ మత రాజకీయాలు చేయడం మొదలుపెట్టాడు. రైట్. యాంటీ హిందూ కూడా అయిపోయాడు ఒక దశలో. ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్పేది అదే కదా! మహాకుంభ మేళాలో స్నానం చేయడానికి కూడా వాళ్ళకి కుదరలేదు. ఎవరు? లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళ కొడుక్కి అట్‌లీస్ట్. హ్మ్. ఆయనంటే పెద్దాయన. హ్మ్. మహాకుంభ మేళాకి వెళితే కూడా వీళ్ళ ఓటు బ్యాంక్ పోతది. ముస్లిం ఓట్ బ్యాంక్ అనే స్థితికి రావడం అంటే జరిగింది. సో, అస్తిత్వ రాజకీయాల దాకా వచ్చేసింది. పొలిటీషియన్స్ ఏం చేస్తారంటే అధికారంలోకి రావడానికి ఒకరు కులము, ఒకరు మతము అన్నీ ఎన్నుకుంటారు. తమిళనాడులో తమిళియన్స్‌కి భాష పట్ల వాళ్ళకొక విధుంది. హ్మ్. ఏంటంటే సంస్కృతం కంటే మాది పాతది అవును. అది అని ఉంది. ఎప్పటినుంచో వింటున్నా. అండ్ వాళ్ళకి తమిళ్ మీద ప్రేమ ఉంది. వాళ్ళిప్పుడు ఇంత గ్లోబలైజేషన్ జరిగినా సరే, వాళ్ళు తమ భాషలో మాట్లాడుకున్నప్పుడు సెల్ ఫోన్ అనరు వాళ్ళు. తమిళ్‌లో వేరే పేరు పెట్టుకున్నారు వాళ్ళు. అవును. ఇటువంటి కొన్ని పనులు చేస్తున్నారు. జెన్యూన్‌గా వాళ్ళకున్న భాష మీద ప్రేమని పొలిటీషియన్స్ వాడుకుంటున్నారు. ఏంటి? హిందీ వస్తే మన భాష చచ్చిపోతదంటున్నారు. ఇంగ్లీష్ వస్తే చచ్చిపోని మీ తమిళ్ భాష, హిందీ వస్తే ఎందుకు చచ్చిపోతది? అయితే హిందీని రానీయకపోవడంలో వీళ్ళకున్న లాభం ఏంటి? అంటే హిందీ ఎప్పుడైతే రాకుండా ఉంటదో, నార్త్ ఇండియాలో బలంగా ఉన్న కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఇప్పుడంటే ఈరోజు తమిళ్ భాష వ్యతిరేకంగా తమిళ్ భాష కోసం మాట్లాడుతున్న స్టాలిను, ఉదయనిధి స్టాలిన్ ఇంకెవరైనా కావచ్చు, వీళ్ళందరూ బీజేపీని విమర్శిస్తున్నారు. కానీ అప్పుడు నెహ్రూ కాలంలో, ఇందిరా కాలంలో వీళ్ళందరూ కాంగ్రెస్‌తో పోరాడిండ్రు కదా! యాక్చువల్లీ ఒక గ్రౌండ్ రియాలిటీ మీకోటి చెప్తాను. నేను చెన్నైలో ఒక 2 ఇయర్స్ వర్క్ చేశాను ఒక రేడియో స్టేషన్. సో, ఇక రేడియోలో ఇక తమిళం అది ఎట్లా అంటే ఇక వాళ్ళ నరనరాల్లో ఇంకిపోయింది. ఒక ఇద్దరి దగ్గరైతే చేతి మీద టాటూ ఉంది. తమిళం అని చెప్పేసి ఉండే. ఓకే. సో, వాళ్ళతో నేను ఒకసారి మాట్లాడినప్పుడు సో, దే ఆర్ లైక్ రియల్లీ యాంగ్రీ ఆన్ మీ. "నువ్వు హిందీ ఎందుకు మాట్లాడుతున్నావు? మీకు తెలుగు భాష ఉంది కదా! ఆల్స్ ట్రై టు టాక్ ఇన్ ఇంగ్లీష్." లైక్ నాకు కంఫర్టబుల్ ఉంది. నేను మాట్లాడతాను. నాకు తెలిసిన వాళ్ళున్నారు. మాకు హైదరాబాద్‌లో ఇట్స్ లైక్ కామన్. వాళ్ళు మరి మీకొచ్చిన ప్రాబ్లమ్ ఏంటి అని చెప్పి నేను వాళ్ళని అడిగినప్పుడు, వాళ్ళు చెప్పేదేంటంటే మాది చాలా పురాతనమైన భాష. అండ్ వాళ్ళది మా తర్వాతొచ్చింది వాళ్ళ హిందీ. సెకండ్ థింగ్ ఏంటంటే ఆహ్, మీకు కావాలంటే మా భాషను మీరందరూ నేర్చుకోండి. మీ భాష మీరు నేర్చుకోమని చెప్పి అంటూ ఉన్నారు. అంటే వీళ్ళ ఐడియాలజీనే అక్కడ మొత్తం చేంజ్ అవుతుంది. అండ్ దానికి ఇంకోటి వీళ్ళు కనెక్ట్ చేసేది ఏంటంటే ద్రవిడ, ఆర్య సంబంధించిన ఇన్వాషన్స్. సో, దీని గురించి మాట్లాడేసరికి ఎక్కడో ఇది అంటే ఇంగ్లీష్ కూడా ఉంది గదా! మరి తమిళం చనిపోలేదు కదా! అన్న సంగతి అందరికి తెలిసింది. అంటే ఎక్కడో ఇది కోపం లేకపోతే కక్ష లేకపోతే ఈగో ఇలాంటి ఏదో ఫీల్ ఉందా అనేది నా ఒపీనియన్. ప్రజలకు ఏముండదు. నేనేం చెప్తున్నానంటే ప్రజలకేముండదు. అంటే వీళ్ళు ప్రజలేగా ఇప్పుడు నేను మాట్లాడింది కూడా వాళ్ళు నార్మల్. ప్రజలకేముండదు. దాన్ని తీసుకొస్తారు. హ్మ్. పొలిటీషియన్స్ గావచ్చు, కొందరు రచయితలు గావచ్చు, కొందరు ఉద్యమకారులు గావచ్చు. వీళ్ళు తమ సొంత లాభాల కోసం తీసుకొస్తారు. హ్మ్. ఓకే. క తమిళనాడులో రామేశ్వరం ఉంది గదా! రామేశ్వరంలో ఉన్న సముద్రం ఇసుకని తీసుకుపోయి కాశీలో గంగా నదిలో కలపాలి. కాశీలో గంగా నదిలో ఉన్న నీళ్లు తీసుకొచ్చి రామేశ్వరం సముద్రంలో కలపాలి అనేది ఒక ఆచారం. హ్మ్. ఓకే. ఈ కాశీ, రామేశ్వరం అనేవి 2
ఎగ్జాక్ట్ ఆపోజిట్. కాశీ ఉత్తరంలో ఉంది, ఉత్తరాదిలో ఉంది, రామేశ్వరం దక్షిణాదిలో ఉంది. ఈ ఇక్కడ ఈ ఇసుకని అక్కడ నీళ్ళని ఇక్కడికి ఎప్పటి నుంచి తెస్తున్నారు? కొన్ని వేల సంవత్సరాలుగా చేస్తున్నారు. అవును. కాశీకి తమిళనాడులో ఉన్న అనేక మంది భక్తులు, హిందువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాశీకి ఎప్పటి నుంచి పోతున్నారు? చాలా రోజుల నుంచి, చాలా ఏళ్ల నుంచి పోతున్నారు కదా! చాలా వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి వెళ్తున్నారు కదా! నిజంగా వీళ్ళు ద్రవిడులు, వాళ్ళ ఆర్యులు అనే గొడవ సీరియస్‌గా ఉండుంటే, సరే ఆర్య ద్రవిడ సిద్ధాంతం నిజమా అబద్ధమా పక్కన పెడదాం. బ్రిటిషర్లు రాకముందు ఆర్య ద్రవిడ సిద్ధాంతం లేదు. బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ప్రమోట్ చేశారు దాన్ని. అది నిజం కాదనే వాళ్ళు ఉన్నారు, నిజమని వాదించే వాళ్ళు ఉన్నారు. నేను ఎవరిని సపోర్ట్ చేయట్లేదు. ఆర్య ద్రవిడ సిద్ధాంతం నిజం కాదనేది నా పర్సనల్ ఒపీనియన్. కానీ అది కూడా నేను చెప్పట్లేదు. అదొకవేళ నిజమే అనుకున్నా కూడా ఒక 2000 ఇయర్స్ బ్యాక్ కూడా కాశీకి తమిళనాడు నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. తమిళనాడుకి, కాశీ నుంచి తమిళనాడుకి వచ్చి ఇది రామేశ్వరంలో శివుడి దర్శనం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ కల్చరల్ ఎక్స్చేంజ్ అనేది కంటిన్యూగా జరుగుతుంది మన దగ్గర. ఓకే. ఈ కల్చరల్ ఎక్స్చేంజ్ జరుగుతున్నప్పుడు ఎప్పుడూ లేని ప్రాబ్లము సడన్గా లాస్ట్ 70-80 ఇయర్స్లో ఎందుకు వచ్చింది? హిందీ అనేది వీళ్ళ మీద ఇంపోజ్ చేస్తుంది ఎప్పుడు అంటే నెహ్రూ కాలంలో నేర్చుకోండి స్ట్రిక్ట్‌గా అని చెప్పిన మాట నిజం. దానికి వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత ఓన్లీ తమిళనాడులో చాలా సీరియస్‌గా వచ్చింది. మిగతా రాష్ట్రాల్లోకి వచ్చింది, పోయింది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు హిందీ వచ్చి పెడతారు. స్కూళ్ళల్లో, అన్ని స్కూళ్ళల్లో హిందీ నేర్పించేస్తుంటారు కదా! మరి నార్త్ ఇండియాలో తమిళ్ పెట్టలేదు కదా అనేది ఒక చర్చ ఉంది. నార్త్ ఇండియాలో తమిళ్ పెట్టాలా, మలయాళం పెట్టాలా, తెలుగు పెట్టాలా, కన్నడ పెట్టాలా? ఇప్పుడు ఎవరి భాష వాళ్ళకి ఇంపార్టెంట్ కదా! నార్త్ ఇండియా మొత్తం కూర్చొని తమిళ్ నేర్చుకుంటారు. మరి అప్పుడు కన్నడ వాళ్ళ పరిస్థితి ఏంటి? పోనీ అందరూ తెలుగు నేర్చుకుంటారు నార్త్ ఇండియాలో. అప్పుడు తమిళ్, కర్ణాటక వాళ్ళు ఊరుకుంటారు. ఇప్పుడు సౌత్ ఇండియా మొత్తానికి ఒక భాష లేదు. కానీ నార్త్ ఇండియా మొత్తానికి ఎన్ని భాషలున్నా హిందీ జనరల్‌గా ఉంది. యాహ్! నార్త్ ఇండియా మొత్తం కవర్ అవుతుంది. ఇంకోటి ఇదొకటి నార్త్ ఇండియా హిందీ నార్త్ ఇండియా భాష అనేది కూడా జస్ట్ ఒక అపోహ మాత్రమే. నేనేమంటానంటే నార్త్, వెస్ట్, నార్త్ ఈస్టర్న్ ఇండియా ఎక్కడ పోయినా హిందీ మాట్లాడేవాడు ఒకడైనా కనిపిస్తాడు కదా! అదే ఇప్పుడు నా డౌట్ కూడా ఇప్పుడు మహారాష్ట్రలో కూడా మాక్సిమం అందరూ హిందీ మాట్లాడడానికి కొంచెం వరకు ఉంటారు. ఇప్పుడు కొంచెం అక్కడ వ్యతిరేకత మరాఠీ మొదలైంది. భాష. యాహ్! మరాఠీ అండ్ అట్ ది సేమ్ అక్కడ టైమ్ కూడా ఎందుకొస్తుంది తెలుసా? ఇప్పుడు ఇక్కడ డీఎంకే వాళ్ళకి ఎట్లయితే అవసరమో అక్కడ యూపీకి మన ఉద్ధవ్ ఉద్ధవ్ సేనకి ఠాక్రే. అవసరం. యాహ్! అంతకుముందు శివసేన బాల్ ఠాక్రే ఉన్నప్పుడు కూడా మరాఠీ మానూస్ అని చెప్పేసి వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారు. అవును. బట్ బాల్ ఠాక్రే ఉన్నప్పుడు హిందీ వ్యతిరేకత లేదు. హిందీ వ్యతిరేకత. మరాఠీ అనుకూలంగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఏమైంది? ఈయనకి రాజకీయ పబ్బం గడవట్లేదు ఉద్ధవ్ ఠాక్రేకి. ఎందుకంటే అసలైన శివసేన ఏక్నాథ్ షిండేతో పోయింది. సో ఈయన మనోడికి ఏం ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఏదో ఒక విధంగా ఓటు బ్యాంక్ సృష్టించుకోవాలి. అందుకని ఆ మరాఠీ హడావుడి మొదలుపెట్టారు. అయితే అదే నా ప్రశ్న కూడా మరి ఇప్పుడు ఈ సౌత్ రాష్ట్రాలలో, ఈ దక్షిణాది రాష్ట్రాలలో ఈ గొడవ జరుగుతుంది. ఓకే. కానీ పంజాబ్ నుంచి ఎప్పుడు ఇలాంటి ఒక సిట్యుయేషన్ రాలేదు. అస్సాం నుంచి రాలేదు. వెస్ట్ బెంగాల్ నుంచి రాలేదు. అండ్ ఆబ్వియస్లీ ఇంకా చాలా ఉన్నాయి అక్కడ. హర్యానా నుంచి ఉన్నారు. మనకు వీళ్ళందరికీ కామన్‌గా హిందీ యాక్సెప్ట్ చేశారు. కానీ ఇక్కడ రావట్లేదు. ఎందుకని? అదే అంటున్నాను. అది హిస్టారికల్‌గా హిందీ స్ప్రెడ్ అయింది. ఎవ్వరు కూడా ఎవరి మీదకి రుద్దలేదు. హిందీ అనేది బేసిక్‌గా ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో స్టార్ట్ అయ్యి స్లోగా అన్ని చోట్లకి స్ప్రెడ్ అయింది. అందుకే ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ వాళ్ళకి అఫీషియల్లీ హిందీ ఉంటది వాళ్ళకి. రైట్. మిగతా అన్ని రాష్ట్రాలలో ఇప్పుడు బీహార్‌ని ఆనుకునే బెంగాల్ ఉంటుంది కదా! అవును. వాళ్ళకి బెంగాలీ చాలా బెంగాలీకి వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అవును. వాళ్ళు కూడా తమిళియన్స్ లాగా బెంగాల్ అంటే వాళ్ళు బెంగాలీ భాష అంటే వాళ్ళకి చాలా ప్రేమ, అభిమానం. బట్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి హిందీ వ్యతిరేకత ఏం లేదు. ఎందుకంటే పక్కపక్కన ఉన్న రాష్ట్రాలు కదా! వీళ్ళ నుంచి వాళ్ళు, వాళ్ళ నుంచి వీళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు హిందీ స్ప్రెడ్ అయిపోయింది అక్కడ. నార్త్ ఈస్ట్ పోతే 7 రాష్ట్రాలకు 7 భాషలు ఉంటాయి. మణిపురి ఉంటది, నాగాలాండ్ వాళ్ళకో భాష ఉంటది. అక్కడ ఒక్కొక్క తెగకి కూడా ఒక భాష ఉంటది. ఒకే రాష్ట్రంలో 2, 3 భాషలు ఉంటాయి వాళ్ళకి. ఎన్ని భాషలున్నా ఇంటర్లింకింగ్‌గా మొత్తం అందరికీ హిందీ వచ్చేసింది. ఎందుకంటే అది అంతా ఒక భూభాగం లాగా, అంటే ఒకరి పక్కన ఒకరు ఉన్నారు కాబట్టి హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ కాలక్రమంలో స్ప్రెడ్ అయింది. అండ్ వాళ్ళకి బతుకు తెరువు కూడా అది ఒక స్ట్రాంగ్ థింగ్ అయిందని కూడా అనుకోవచ్చు. అసలు బతుకు తెరువుకి హిందీకి సంబంధం లేదు. అది జస్ట్ కమ్యూనికేషన్. హిందీ వస్తే డబ్బులు ఇచ్చేస్తామని ఎవరన్నారు ఇప్పటివరకు? అదే కదా! అంటే ఇప్పుడు ఇంకా అక్కడ ఇంగ్లీషు అస్సాంలో ఉన్నవాడు వచ్చి వాడు ఇప్పుడు మహారాష్ట్రలో పని చేయొచ్చు, ఢిల్లీలో పని చేయొచ్చు, ఎక్కడైనా పని చేయొచ్చు. అవును. వాడికి నాకు అస్సామీస్ ఒకటే వస్తుందంటే వాడు వచ్చి ఇక్కడ పని చేయలేకపోవచ్చు కదా! వాళ్ళకసలు అస్సాం నుంచి బయలుదేరే ముందే చిన్నప్పటి నుంచే నార్త్ ఇండియాలో 2 భాషలు ఆటోమేటిక్‌గా వస్తాయి. సౌత్ ఇండియా లాగా ఒకే భాష నేర్చుకొని ఉండరు వాళ్ళు. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న వాడికి హిందీ వస్తది. ఇంకో భాష రాకపోవచ్చు. కానీ వేరే రాష్ట్రాల్లో ఇప్పుడు పంజాబ్‌లో ఉన్న వాళ్ళకి పంజాబీ అండ్ హిందీ ఇన్ జనరల్ వచ్చేస్తది. గుజరాత్‌లో వాళ్ళకి కూడా గుజరాతీ వస్తది, హిందీ వస్తది. ఓకే. ఎందుకంటే దాని లిపి కావచ్చు, అందరూ దేవనాగరి లిపి లాంటిదే వాడతారు. అన్ని పదాలు కూడా దాదాపు సేమ్ ఉంటాయి. సాంస్క్రిట్ మూలం నుంచి వస్తాయి. అట్లుండడం వల్ల సౌత్ ఇండియాకి వచ్చేసరికి వాళ్ళ భాషకి, మన భాషకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. రైట్. సింటాక్స్ కూడా వేరే ఉంటది. హిందీలో మనకి హిందీ డబ్బింగ్ సినిమాలు చూసినప్పుడు కూడా కొంత
ఇబ్బందిగా ఉంటది. ఎందుకు అంటే వాళ్ళు ముందన్నది మనం తర్వాత అంటాం. మనం తర్వాత అన్నది వాళ్ళు ముందంటాం. దాన్ని సింటాక్స్ అంటాం. ఇటువంటి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రెండోది కల్చరల్లీ కూడా కొంత డిఫరెన్స్ ఉంది. నేను ఇంతకు ముందు చెప్పినట్టు మనం కాశీకెళ్తున్నాం. వాళ్ళు రామేశ్వరంకొస్తున్నారు. అసలు మనం చెప్తాం కదా! ఆ సేతు హిమాచలం అని. సేతు ఎక్కడుంది? తమిళనాడులో ఉంది. హిమాచలం ఎక్కడుంది? నార్త్ ఇండియాలో ఉంది. ఆ సేతు హిమాచలం అంటేనే ఇండియా. ఈ ఇండియాలో రాజులుండొచ్చు, రాజ్యాలుండొచ్చు, పెరగొచ్చు, రావచ్చు. అశోకుడి టైంలో పెద్దగుండొచ్చు. ఇంకోటి టైంలో చిన్నగుండొచ్చు. ఏదైనా జరగొచ్చు. ఎన్ని జరిగినా సరే ఈ దేశం అనేది ఒక యూనిట్ లాగా కల్చరల్లీ, పొలిటికల్లీ కాదు. కల్చరల్లీ ఎప్పటినుంచో ఒక యూనిట్ లాగా ఉంది. ఇట్లా కలిసున్నప్పుడు దీన్ని కనెక్ట్ చేసే భాషగా హిందీ ఎదుగుతూ వచ్చింది. దాన్ని ఎవ్వరు ప్రమోట్ చేయలేదు. ఓకే. ఒక నార్త్ ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో మాట్లాడుతున్న భాష ఏదైతుందో అదే మిగతా చోట్లకి స్లోగా స్ప్రెడ్ అయింది. హ్మ్. ఆ స్లోగా స్ప్రెడ్ అయిన భాష ఇప్పుడు ఏమైంది? నార్త్ ఇండియాలో మెజారిటీ పీపుల్‌కి అర్థమవుతుంది. హ్మ్. బట్ అట్ ద సేమ్ టైమ్ సౌత్ ఇండియాలో హిందీ లేనే లేదు. మనం అందరం కంపల్సరీ మన భాషలే మాట్లాడుతున్నామా? కాదు కదా! మన దగ్గరే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ని ఆనుకొని ఉండే తెలంగాణలో హిందీ ఎక్కువుంటది. హ్మ్. ఆంధ్రప్రదేశ్‌లో తక్కువుంటది. హ్మ్. ఆంధ్రప్రదేశ్ దాటినాక ఉండే తమిళనాడులో ఇంకా తక్కువుంటది. హ్మ్. ఎందుకు అంటే హిందీ రాష్ట్రాల మాట్లాడే వాళ్ళతో గ్యాప్ ఉంది. ఇప్పుడు గత 20, 30 సంవత్సరాల్లో ఏమైంది? మొబిలైజేషన్ పెరిగి ఎక్కడో అస్సాంలో ఉండేవాడు తమిళనాడుకొచ్చి పనిచేస్తున్నాడు. కేరళలో ఉండేవాడు అరుణాచల్ ప్రదేశ్ పోయి పనిచేస్తున్నాడు. ఇది ఎక్స్‌చేంజ్ చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. ఓకే. వెళ్ళడం ఈజీ అయింది. రైట్. అప్పుడు ఏమైతుంది? భాషల అవసరం పడింది. ఈ భాషల అవసరం పడినప్పుడు వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి హిందీ మాట్లాడేవాడు ఎవరో ఒకరు దొరుకుతున్నారు. రైట్. నేనేమంటున్నానంటే ఇప్పుడు మనం ఇద్దరం తెలుగు వాళ్ళం. తమిళనాడుకెళ్ళాం. ఇద్దరికీ తమిళ్ రాదు. చెన్నై సిటీలో ఉన్నంత వరకు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాం. మరి తమిళనాడులో మారుమూల పల్లెటూరుకెళ్తే ఎట్లా? అక్కడున్న గ్రామంలో ఉన్న వాళ్ళకి తమిళ్ రాదు. తమిళ్ తప్ప ఏది రాదు. మనకు తెలుగు, ఇంగ్లీష్ తప్ప హిందీ రాదు. సారీ, తెలుగు, ఇంగ్లీష్ వచ్చు. బట్ ఇంకా వేరే మూడో భాష హిందీ. హ్మ్. తమిళ్ అస్సలు రాదు మనకి. తమిళ్ రానప్పుడు మనం ఏం మేనేజ్ చేస్తాం మరి? ఈ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దేశం మొత్తంలో అందరికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే హిందీ. ఓకే. తమిళనాడులో ఉన్నా, పాండిచ్చేరిలో ఉన్నా, అండమాన్ నికోబార్‌లో ఉన్నా, లక్షద్వీప్‌లో ఉన్నా మనకు ఎవరితోనైనా కమ్యూనికేట్ చేయాలంటే హిందీలో మాట్లాడితే ఊరు మొత్తంలో ఒకడన్నా దొరుకుతాడు. హ్మ్. అదే నార్త్ ఈస్ట్ రాష్ట్రం మణిపూర్‌కెళ్ళి ఒక చిన్న పల్లెటూరులో ఎంతసేపు ఎతికినా తమిళ్ మాట్లాడేవాడు దొరకడు. హ్మ్. తెలుగు మాట్లాడేవాడు కూడా దొరకడు. సో, ఈ హిందీ అనేది ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. ఎక్కువ ప్రాంతాల్లో మాట్లాడుతున్నారు. ఈ 2 మెయిన్ ఫీచర్స్. అందువల్ల హిందీ అంతటా అందరూ నేర్చుకుంటే బావుంటదనేది కాన్సెప్ట్. ఓకే. అయితే ప్రభుత్వం రుద్దాలి అనేది నా కాన్సెప్ట్ కాదు. ఓకే. ఓకే. తమిళనాడు ప్రజలకు ఇష్టం లేదనుకోండి. కేంద్ర ప్రభుత్వం రుద్దాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన నార్త్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీలో 3 భాషలని చెప్తున్నారు తప్ప ఖచ్చితంగా హిందీ అని ఎక్కడ చెప్పలేదు. రైట్. ఇప్పుడు తమిళనాడులో విద్యార్థులకి 3 భాషలు పెట్టండి అని రూల్. మూడో భాష ఏంటి? తమిళ్ అండ్ ఇంగ్లీష్ కదా! మరి మూడో భాష హిందీ అని ఎక్కడ లేదు. తెలుగు తీసుకోవచ్చు, మలయాళం తీసుకోవచ్చు, కన్నడ తీసుకోవచ్చు. అయితే ఇందాక రమణ సార్ మాట్లాడుతున్నప్పుడు ఆయనేమంటున్నారంటే, లేదు ఇప్పుడు బీజేపీ డైరెక్ట్‌గానే అంటే ఇండైరెక్ట్‌గా చేస్తున్నప్పుడు గాని, డైరెక్ట్‌గానే హిందీ ఇంపోజిషన్ పెడుతుంది. ఎందుకంటే మూడో భాష అంటే ఏం నేర్చుకుంటారు వీళ్ళు? ఆబ్వియస్లీ వాళ్ళిప్పుడు తమిళ్‌లో ఉన్న అతను తెలుగు నేర్చుకోవడం వల్ల అతనికి ఉపయోగం ఏమి ఉండదు. ఇండైరెక్ట్‌గా అయినా సరే హిందీయే అవుతుంది కదా అప్పుడు. సో, అది కేంద్ర ప్రభుత్వం కావాలని చేస్తున్న ఒక కుట్ర అని చెప్పి అంటున్నా. కుట్ర అయితే ఒక రాష్ట్రం కోసం చేయాలి. మొత్తం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకి 3 భాషలని సూత్రం పెడుతున్నారు గదా! హ్మ్. ఇందులో కుట్ర ఏముంది? అదొక విధానపరమైన నిర్ణయం. ఓకే. విధానపరమైన నిర్ణయాలు కొందరికి సూట్ అవుతాయి, కొందరికి సూట్ కావు. ఆ చర్చ వేరు. 3 భాషలు కేవలం తమిళనాడు వాళ్ళు నేర్చుకోండి, ఉత్తరప్రదేశ్‌లో 2 భాషలుంటాయి అనట్లేదు. నెక్స్ట్ ఇయర్ నుంచి పెడతామని యోగి గూడా అనౌన్స్ చేశారు. 3 భాషలుంటాయి మా దగ్గర కూడా అని చెప్తున్నారు. సో, ఇప్పుడు 3 భాషలు దేశంలో ఉన్న ప్రజలందరూ నేర్చుకుంటున్నప్పుడు విద్యార్థులందరూ, తమిళ విద్యార్థుల మీద ప్రత్యేకంగా కుట్ర జరిగిందేం లేదు. అది ఇక్కడ ముఖ్యం. అయితే ఇక్కడ 2 ప్రశ్నలొస్తాయి. ఒకటి, సరే ఒకవేళ హిందీ అనేది ఇక్కడ మన దక్షిణ భారతదేశంలో రావడం వల్ల ఏవైనా పెద్ద ప్రమాదం అంటే దీనివల్ల లోకల్ పార్టీలకి ఏమైనా ప్రమాదం వచ్చే అవకాశం ఉందా అనేది ఒకటి. రెండోది, లేదు ఇదంతగా జస్ట్ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసమే వీళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నారు గానీ, దీనివల్ల నిజంగా కేంద్ర ప్రభుత్వానికి వచ్చేదేం లేదు. అంటే సెంట్రల్ పార్టీస్‌కి వచ్చేదేం లేదనేది ఏమన్నా ఉందా? లేదు. బీజేపీ ఉద్దేశ్యం ఏముంటది? తమిళనాడులో ప్రజలు హిందీ నేర్చుకుంటే పొలిటికల్లీ తాము కన్వర్జేషన్ చేయడం ఈజీ. అవును. మోడీ హిందీలో మాట్లాడితే తమిళనాడు మారుమూల గ్రామంలో ఉన్నవాళ్ళు అర్థం చేసుకోవట్లేదిప్పుడు. హ్మ్. హిందీ మాట్లాడుతున్నారు కాబట్టి. రేపు హిందీ నేర్చుకుంటే పిల్లలు హిందీ
వాళ్ళకు కూడా అర్థమైతే మోడీ తను చెప్పాలనుకుంది డైరెక్ట్ చెప్తారు. అది ఫస్ట్ థింగ్. అది పొలిటికల్. బట్ ఒక ప్రభుత్వం తీసుకునే నిర్ణయంలో పొలిటికల్ ఆలోచనలు పక్కన పెడితే అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా కొన్ని తీసుకుంటారు. మన దేశం మొత్తానికి ఒక లింక్ భాషలాగా ఏదో ఒక భాష ఉంటే మంచిదనేది ఎవరికి ఎప్పుడైనా సరే అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే ఇప్పుడు ఇంత పెద్ద దేశం ఉంది. ఈ దేశంలో అనేక భాషలు ఉండడం మంచిది విషయమే. మనకు యూనిటీ ఇన్ డైవర్సిటీ. యూనిటీ ఇన్ డైవర్సిటీ అని మనకు బాగా చెప్పారు. కానీ డైవర్సిటీ వల్ల కొన్నిసార్లు సమస్యలు కూడా వస్తాయి. ఎందుకు అంటే ఒక విషయము ఢిల్లీలో ఉన్న గవర్నమెంట్ తీసుకున్నప్పుడు నిర్ణయం తీసుకుంటే దాన్ని కింది దాకా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే భాష చాలా ఇంపార్టెంట్. ఏఐ వచ్చింది ఇప్పుడు మేము ఏఐ వాడుకుంటామని కూడా తమిళనాడులో కొందరు చెప్తున్నారు. నేను వాళ్ళని ఏం వద్దనట్లేదు. ప్రాబ్లం ఏంటి అంటే విద్యార్థులు మూడో భాష నేర్చుకుంటే ఏమవుతుందంటే మొత్తం దేశంలో కమ్యూనికేషన్ బెటర్ అవుతుంది. మన యూనిటీ పెరుగుతుంది. మన ఐకమత్యం పెరుగుతుంది. మన అంటే భారతీయులం అనే భావం పెరుగుతుంది. దానికి హిందీనే ఎందుకు మీరు తమిళ్ నేర్చుకోండి అనే వాళ్ళని ఉద్దేశాన్ని నేనేం తప్పుపట్టట్లేదు. కానీ అది ప్రాక్టికల్‌గా లేదు. ఓకే. తమిళ్ ఎంతమంది నేర్చుకోవాలి? మిగతా 29 రాష్ట్రాలు అందరూ నేర్చుకోవాల్సొస్తది. బట్ హిందీ అట్లా కాదు. హిందీ ఆల్రెడీ స్ప్రెడ్ అయ్యి ఉంది కాబట్టి ఎక్కడైతే హిందీ ఇప్పుడు లేదు, మొత్తం నిజంగా దేశం మొత్తం చూసి ఈ 2 భాషల కోసం హిందీని వ్యతిరేకిస్తున్నది తమిళనాడు తప్ప మిగతా ఎక్కడ రాష్ట్రాల్లో ఇంత బలంగా లేదు. కర్ణాటకలో కూడా యాంటీ హిందీ సెంటిమెంట్ ఉంటుంది. నేను ఒక ఉండదని రకంగా చెప్పట్లేదు. ఇప్పుడు అమెరికా, చైనా అంత టాప్ లెవెల్‌లో ఉండడానికి ఒకటే భాష వాళ్ళ దగ్గర ఉండడం, రష్యా కూడా ఒకటే భాష ఉండడం అంటారా? అదొక్కటే కారణం కాదు. బట్ ఉపయోగపడే అనేక అంశాల్లో అది కూడా ఇంపార్టెంట్. అమెరికాలో ఎవరెవరితో అయినా ఇంగ్లీష్‌లో ఒక కన్వర్జేషన్ చేసి అర్థం చేసుకోగలుగుతాం. రైట్. చైనాలో మాండరిన్ భాష ఉంటది. రష్యన్స్‌కి రష్యన్ భాష ఉంటది. మన దగ్గర ఏమవుతుంది? ఇవాళ సాయంత్రం ట్రైన్‌లో పడుకొని రేపు పొద్దున్న లేచేసరికి మనకు అర్థం కాని భాషలో మాట్లాడుతుంటారు అందరూ. జస్ట్ 1 డే ట్రావెల్. వన్ ఈ నైట్ 1 నైట్ ట్రావెల్. ఈ 1 నైట్ ట్రావెల్‌లో మరి అంత మారిపోయినప్పుడు మనకు అలవాటు పడాలి కదా! ఏదో ఒక భాషతో చేయాలి కదా! ఇదంతా పెద్ద ఇంపార్టెంట్ పెద్ద ప్రాబ్లమా అంటే కాదు. హ్మ్. మనం గత 85 సంవత్సరాల నుంచి డెమోక్రసీ వచ్చిన తర్వాత మనం నెట్టుకొస్తున్నాం. ఓకే. ఇది ఇంకా మీదట కూడా చేయొచ్చు. కానీ ఒక భాష ఉంటే మంచిదనేది ఉద్దేశ్యం అంతే. మరొక ప్రశ్న ఇప్పుడు అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది. తమిళనాడులో మాత్రమే ఎందుకొస్తుంది? హ్మ్. కర్ణాటకలో యాంటీ హిందీ సెంటిమెంట్ ఉన్నా కూడా ఎందుకు తమిళనాడులో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ వస్తుంది అంటే తమిళనాడుని వన్స్ కాంగ్రెస్ పడిపోయిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పరిపాలించింది చాలా రోజులు. పరిపాలించిన తర్వాత కాంగ్రెస్ పోయి డీఎంకే చేతికొచ్చింది తమిళనాడు రాష్ట్రం. రైట్. అది రావడానికి కారణం కూడా హిందీ ఉద్యమం. హిందీ వ్యతిరేక ఉద్యమం వల్ల వచ్చింది. కరుణానిధి కావచ్చు, అంతకుముందు అన్నా దురై కావచ్చు, పెరియార్ కావచ్చు, పెరియార్. వీళ్ళందరూ దాన్ని యాంటీ హిందీనే కాదు యాంటీ హిందూ కూడా. ఈ రెండిటిని ప్రమోట్ చేయడం వల్ల అక్కడ ప్రజలకి ఏమైందంటే దక్షిణాది వాళ్ళెవరో ఆర్యులు, ఉత్తరాది వాళ్ళెవరో ఆర్యులు, మేము ద్రవిడులము, ఇదంతా ఒక రకమైన సిద్ధాంతం ఏర్పడిపోయింది. ఓకే. దానికి హిస్టారికల్ వ్యాలిడిటీ ఉందా? అకాడమిషియన్స్ ఏమంటున్నారు? ఎవ్వరు పట్టించుకోరు. వాళ్ళకి అక్కడ ఒక సెంటిమెంట్ ఏర్పడిపోయింది. పోనీ ఆ సెంటిమెంట్ వల్ల వాళ్ళకు చిట్ట చివరికి ఏంటి ప్రమాదము అంటే వాళ్ళు తమని సెపరేట్ దేశంగా కావాలనే కోరుకునే స్థితి వస్తుంది. అదృష్టం ఏంటంటే తమిళనాడులో సామాన్య ప్రజలకి ఇంకా ఆ ఆలోచన లేదు. హ్మ్. కానీ పై స్థాయిలో ఉన్న కొందరు మేధావులకి, అతివాదులకి, లేకపోతే ఏమంటారు భాషా అభిమానం ఎక్కువైపోయిన వాళ్ళకి, లేదు పొలిటికల్ అంబిషన్స్ కూడా ఎక్కువ ఉన్న వాళ్ళకి వేరే దేశం ఆలోచనలు కూడా ఉన్నాయి. అంటే తమిళనాడు అంటే దేశం కదా! తమిళం నాడు అంటే దేశం. ఇక్కడ ఎగ్జాక్ట్‌లీ. దేశం అనే ఉద్దేశం వాళ్ళ ఉద్దేశం. దేశం అంటే సెపరేట్ దేశం అని కాదు. హ్మ్. ఇప్పుడు మనం ఇక్కడ రాష్ట్రం అంటాం కదా! ఉత్తరాదిలో రాష్ట్రం అంటే రాష్ట్ర అంటే దేశం అని అర్థం. అవును. మన దగ్గర రాష్ట్రం అంటే రాష్ట్రం అని అర్థం. రాష్ట్రం. వాళ్ళు రాష్ట్రాలని రాజ్యం అంటారు. హ్మ్. ఓకే. రాజ్యపాల్ అంటారు గవర్నర్‌ని కూడా. రాజ్యపాల్ అంటే ఒక రాష్ట్రానికి గవర్నర్. రైట్. సో ఈ పదాలు డిఫరెన్స్. నేను చెప్పేది దేశం అంటే తమిళనాడు సెపరేట్ దేశం అవడం అంటే సెపరేట్ కాన్స్టిట్యూషన్, సెపరేట్ ప్రధానమంత్రి, అవును. ఖలిస్తాన్ లాగా. ఆ! ఇప్పుడు ఖలిస్తాన్ వాళ్ళు ఎందుకు వాడుకుంటున్నారు? సిక్కు సెంటిమెంట్ వాడుకుంటారు. మతం అక్కడ. వీళ్ళు అట్లా భాషను ఉపయోగించుకునే ప్రమాదం ఉంది. ఇక్కడ సమస్య ఏంటంటే హిందీ నేర్చుకోకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. 3 భాషలు పెడితే దాని మీద కోర్టుకెళ్ళొచ్చు కదా! కేంద్ర ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంది. మీకు అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టుకెళ్ళి 3 భాషలు మాకొద్దని చెప్పండి. ఓకే. అయితే ఇటువంటి ఆప్షన్స్ అన్నీ ఉన్నా కూడా రాజకీయ నాయకులు ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు 2026లో ఎన్నికలున్నాయి. స్టాలిన్ పేరు మీద చాలా అవినీతి కేసులున్నాయి. మళ్ళీ ఎన్నిక కావడం కష్టంగా ఉంది. అదే టైంలో జోసెఫ్ విజయ్ అని తలైవర్ మన ఇదున్నాడు కదా! ఇళయ దళపతి. హీరో. సూపర్ స్టార్ విజయ్ వచ్చిండు. హ్మ్. ఈ జోసెఫ్ విజయ్ అనే ఆయన కూడా ఓ పార్టీ పెట్టి సేమ్ డీఎంకే చెప్పిన ఈయన కూడా చెప్తున్నాడు. అతను ఇఫ్తార్ విందులోకెళ్తున్నాడు. అతను సుప్రీంకోర్టుకెళ్ళిండు వక్ఫ్‌కు వ్యతిరేకంగా. అంటే టోటల్లీ సెక్యులర్ పాలిటిక్స్ ఆయన కూడా ప్లే చేస్తున్నాడు. ఆయన కూడా ద్రవిడవాదం వినిపిస్తున్నాడు. సో, డీఎంకేకి, విజయ్‌కి మధ్య
పోటీ ఏర్పడింది. ఎప్పటినుంచో ఉన్న ఏఐడిఎంకే కూడా ఉంది. ఇవన్నీ ఉండడం వల్ల ఏంటి, డీఎంకే కోర్ ఓటు బేస్‌ని ఇంటాక్ట్‌గా పెట్టుకోవడం కోసం వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. డీఎంకే కోర్ ఓటర్ బేస్ ఏంటి అంటే హిందీ వ్యతిరేకించేవాళ్ళు, హిందూ మతాన్ని వ్యతిరేకించేవాళ్ళు, ప్రో క్రిస్టియన్ బ్యాచెస్. అందుకే స్టాలిన్ ఎప్పుడు కూడా ఇంగ్లీష్‌ని తిట్టరు. హ్మ్. ఇంగ్లీష్‌ని ఏమన్నంటే తమిళనాడులో ఉన్న క్రిస్టియన్ పాపులేషన్ డీఎంకేకి ఓటేయదు. ఓకే. అదే హిందీని తిడితే ద్రవిడులం మేము అనుకోని భ్రమల్లో ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓటేస్తారు. సో, ఓట్ల కోసం జరుగుతుంది తప్ప ఇది నిజంగా కేంద్ర ప్రభుత్వం హిందీని ఇంపోజ్ చేస్తున్నందుకైతే ఇంత గొడవ చేయాల్సిన అవసరం లేదు. రైట్. ఇప్పుడు వక్ఫ్ మీద సుప్రీం కోర్ట్‌కెళ్ళినట్టు కావాలంటే కోర్టుకి కూడా ఎళ్ళొచ్చు. అయితే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఇప్పుడు ఒకసారి నార్త్ ఇండియాని వదిలేసి సౌత్ ఇండియాకి వచ్చేద్దాం. ఈ సౌత్ ఇండియాలోకి వచ్చాక ఎక్కువగా ప్రస్తుతానికి తమిళనాడు ఒకటి వినిపిస్తుంది. దాని తర్వాత ఇప్పుడు కర్ణాటక ఒకటి వినిపిస్తుంది. ఇక దాని తర్వాత మన తెలుగు రాష్ట్రాలు చూస్తే ఎక్కడ కూడా దీని గురించి అంత పెద్దగా లేదు. ఇక్కడ దేశ భాషలందు తెలుగు లెస్స అంటే లెస్సే అయిపోయింది తెలుగులో. కానీ ఒక పక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇంకో పక్క ఇంకో కార్నర్‌లో కేరళ. ఈ 2 చోట్ల మాత్రం ఇవి వినపడవు. ఎందుకని? అంటే ఈ భాష గురించి ఇదంతా. ఇక్కడ కేరళ. ఓకే. సౌత్ ఇండియా అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక హ్మ్. అనే ఒక డెఫినిషన్ ఉంది కదా! ఈ డెఫినిషన్ కూడా పొలిటికల్ డెఫినిషన్. దీనికేమి రాజ్యాంగం ఎక్కడ సౌత్ ఇండియా అనే పదం పేర్కొనలేదు. అవును. అది కరెక్టే. ఓకే. జియోగ్రాఫికల్‌గా మనం అర్థం చేసుకోవాలి. జియోగ్రఫీ. మరి ఇప్పుడు ఈ కర్ణాటకలో మహారాష్ట్రలో అంతర్భాగంగా గోవా కూడా ఉంది కదా! దాన్ని ఎవడు మరి సౌత్ ఇండియా అనలేదు ఇప్పటివరకు. అనలేదు కదా! అవును. బట్ అది సౌత్ ఇండియాలోకే వస్తది. లెక్క అంటే సీరియస్‌గా లెక్క మనోళ్ళు చెప్తుంటారు కదా! యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సౌత్ ఇండియా అని చెప్పేసి మాకు సెపరేట్ దేశం కావాలంటారు కదా! హ్మ్. ఒకవేళ రేపు సెపరేట్ దేశమైనా సరే అందులో గోవా ఉంటదా? ఉండదా మరి? కాబట్టి ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే వీళ్ళకు పొలిటికల్లీ పొలిటికల్ మోటివేషన్స్‌తో ఈ ఉద్యమాలన్నీ లేవనెత్తినప్పుడు ఆ ఉద్యమాల్లోంచి ఎంతవరకైతే లాభాలు వస్తుంటాయో అంతవరకు పిండుకుంటూ ఉంటారు వాళ్ళు. హ్మ్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో భాష పేరు మీద ఉద్యమాలు చేస్తే వర్కౌట్ అవ్వలేదు ఎప్పుడు. ఓకే. ఎందుకు అంటే ఎన్టీఆర్ టైంలో తెలుగోడి ఆత్మగౌరవం అని చెప్పి తీసుకొచ్చారు. ఆ హ్మ్. భాష పేరు మీదనే ఒక రాజకీయం అయితే జరిగింది. కానీ ఎన్టీఆర్ గెలవడానికి తెలుగోడి ఆత్మగౌరవం కారణం కాదు. ఆయనకున్న సినిమా స్టార్డమ్ కూడా కారణం. రైట్. సో, తెలుగోడి ఆత్మగౌరవం అనే నినాదం కొంత పనిచేసింది. బట్ మేజర్ ఓట్స్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎన్టీఆర్ అనే ఒక సూపర్ స్టార్‌కి ఓట్లు పడ్డాయి. హ్మ్. 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 అప్పటిదాకా కాంగ్రెస్ ఉండి వాళ్ళు చేసే అవినీతి పోస్ట్ కవర్లలో సీఎం అంటే సీల్డ్ కవర్‌లో సీఎం పేరు రావడం ఇవన్నీ అప్పటిదాకా వ్యతిరేకత పెంచినాయి. ప్రజలకు ఆప్షన్ లేదు. ఎన్టీఆర్ రాగానే ఓటేసేసారు. బట్ ఓకే. ఎన్టీఆర్‌కి ఏ రోజు కూడా ఆయన తెలుగు ఆత్మగౌరవం అన్నాడు కాబట్టి మూకుమ్మడిగా ఓట్లేయలేదు. ఆ తర్వాత ఈ తెలంగాణలో ఏమైంది? తెలంగాణలో నిజాం ఉండడం వల్ల మనం ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో కూడా తెలుగు భాషాభిమానం అనేది విపరీతంగా పెరిగే అవకాశం లేదు. చాలా రోజులు నిజాం పరిపాలించాడు కాబట్టి, హ్మ్. ఇక్కడ ప్రజలు అనివార్యంగా ఉర్దూ నేర్చుకోవాల్సొచ్చింది. హ్మ్. సో, ఉర్దూ అండ్ తెలుగుని ఈక్వల్‌గా యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టారు. అవును. ఆ తర్వాత ఏమైంది? స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంగ్లీష్ వచ్చింది, హిందీ వచ్చింది, గుజరాతీ ఇప్పుడు హైదరాబాద్‌లో చూస్తే ఒక్కొక్క గల్లీలో సుల్తాన్ బజార్‌కి లేకపోతే కొన్ని ప్రాంతాలకెళ్తే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పర్టిక్యులర్ కమ్యూనిటీ స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. పంజాబీస్ ఉన్నారు, మరాఠీస్ ఉన్నారు, గుజరాతీస్ ఉన్నారు. అందరూ ఉన్నారు. హైదరాబాద్‌లో దేశంలోని అన్ని భాషలు, అన్ని సంస్కృతులు కనిపిస్తాయి. యాహ్! ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇంకెట్లా వ్యతిరేకిస్తారు? సో, ఇక్కడ తెలంగాణలో సమస్య లేదు. ఆంధ్రప్రదేశ్‌లో కొంచెం తెలుగు మీద గౌరవము, తెలుగు మీద ఆవేశపడడము, ఆయాసపడడం ఉంది కొంతవరకు. కానీ అది తమిళనాడు లాగా పొలిటికల్ డివిడెండ్స్ ఇవ్వట్లేదు. హ్మ్. సో, ఏదైతే పొలిటికల్‌గా సీట్లు తెచ్చిపెట్టిన దాన్ని వీళ్ళు వదిలేస్తారు. వదిలేసి అందుకే మన వాళ్ళు ఏం చేసిర్రంటే హిందీ ప్రమోట్ చేస్తున్నారు. మనకు 6వ తరగతి నుంచో ఎప్పటినుంచో హిందీ పెట్టేస్తారు. తమిళనాడులో ఇప్పటికీ ఓట్లు పడుతున్నాయి వాళ్ళకి. హ్మ్. ఓట్లు పడ్డంత కాలం వాళ్ళు దాన్ని కొనసాగిస్తారు. రైట్. కేరళలో కూడా అంతే. కేరళలో వాళ్ళు అక్కడ బ్రిటిషర్స్ అప్పటి నుంచి కూడా అక్కడ క్రిస్టియానిటీ ఎక్కువ. సో, అక్కడ ఇంగ్లీష్ అనేది మలయాళంతో పాటు సెకండ్ ఇంపార్టెంట్ లాంగ్వేజ్ అయిపోయింది వాళ్ళకి. హ్మ్. హ్మ్. హిందీ లేదు. హిందీ ఏం పెద్దగా ఉండదు. తమిళనాడు లాగే హిందీ మలయాళీస్‌కి కూడా చాలా వరకు రాదు. కానీ వాళ్ళకి వ్యతిరేకత లేదు. అదే వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకత లేదు? అక్కడ డీఎంకే, అన్నా డీఎంకే లాంటి ప్రాంతీయ పార్టీలు లేవు. ఓకే. అక్కడ ప్రధాన పోటీ ఎవరి మధ్య? సిపిఎం అండ్ కాంగ్రెస్ మధ్య. కాంగ్రెస్. ఎక్కడైతే 2 జాతీయ పార్టీలు పోటీ పడతాయో అక్కడ భాషా ఉద్యమాలు చేయాల్సిన పని లేదు. ఓకే. అందుకని సిపిఎం కూడా హిందీని వ్యతిరేకించదు. కాంగ్రెస్ కూడా హిందీని వ్యతిరేకించదు. స్లోగా మలయాళీస్ హిందీ స్కూళ్ళలో హిందీ నేర్చుకుంటారు. 6వ తరగతి తర్వాతో, ఎయిత్‌కి వచ్చిన తర్వాత, 9థ్‌కి వచ్చిన తర్వాత హ్మ్. హిందీ నేర్చుకుంటారు. తప్పేముంది? అక్కడ ఏ గొడవ లేదు. హ్మ్. కర్ణాటకకు వచ్చేసరికి కూడా చాలా రోజులు ఉండేది కాదు. అయితే రాను రాను అక్కడ కూడా స్టార్ట్ అవుతుంది. హ్మ్. ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ ఒక పర్టిక్యులర్ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే
నాన్ హిందీ స్టేట్స్ ఉంటాయో అక్కడ ఒక మేజర్ సిటీ ఉంటుందో, మెట్రోపాలిటన్ సిటీ ఉంటుందో, Yeah. అక్కడే ఈ ఉద్యమాలు చేసే అవకాశం ఉంటుంది. అవును. ఎందుకంటే దానికి పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? ముంబై అనేది చాలా పెద్ద మెట్రోపాలిటన్ సిటీ, Right. మల్టీకల్చరల్. అక్కడ కూడా చాలా, హైదరాబాద్ గురించి చెప్పినట్టే ముంబైలో కూడా లేని వాళ్ళు ఉండరు. ముంబైలో కొన్ని ఏరియాస్ మొత్తం తమిళియన్స్ ఉంటారు, చెంబూర్ అటువైపు అంతా చెంబూర్ అటువైపు ఉంటారు. కొన్ని చోట్ల గుజరాతీలు సెటిల్ అయినారు. ఎందుకంటే అసలు ముంబై అంటే గుజరాతీ, మొత్తం గుజరాతీస్ వీళ్ళే. ముంబై అంటే గుజరాతీలదే అనే ఒక ప్రచారం ఉంది. అవును, అవును. సో ఈ గుజరాతీలు కొంతవరకు, సౌత్ ఇండియన్స్ కొంతవరకు, ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమందికి, లేబర్ వాళ్ళు కొంతమందికి, వీళ్ళందరూ ఉన్నప్పుడు ఏమైంది, బాల్ ఠాకరే టైంకి అక్కడ ఒక మంచి వాక్యూమ్ ఏర్పడింది. ఆయన ఏమన్నారు, మరాఠీ మానూస్ అని చెప్పేసి, మహారాష్ట్ర ఆత్మగౌరవం అని చెప్పి రోడ్ల మీద దాడులు చేయడము, అదే కల్చర్ ఇప్పటికీ కొనసాగుతుంది. Right. ఎవడన్నా హిందీ మాట్లాడుతుంటే, మహారాష్ట్రలో హిందీ మాట్లాడితే కూడా ఈ శివసేన వాళ్ళు వెళ్ళి మరాఠీ మాట్లాడని చెప్పి దబాయిస్తున్నారు ఈ మధ్య. ఒక ఈవెంట్, ఒక వీడియో చూస్తున్నాం కదా, రీసెంట్ గా దాంట్లో వాడు వెళ్ళి మరాఠీ మాట్లాడని బెదిరించాడు. తీరా చూస్తే అక్కడ ఉన్న అతను మరాఠీ ముస్లిం ముస్లిం అయ్యేసరికి చుట్టూ ఉన్న ముస్లింస్ చాలా మంది వచ్చి వీడిని బాగా బెదిరించారు. బెదిరించడం కాకుండా మరాఠీ మాట్లాడమని ఒత్తిడి చేసిన ఎవరైతే ఉన్నారో, ఈ ఓవర్ యాక్షన్ బ్యాచ్, ఈ ఓవర్ యాక్షన్ పర్సన్ తోనే హిందీలో సారీ చెప్పి, సారీ చెప్పించారు. వీడు మరాఠీ మాట్లాడమని బెదిరించాడు. చివరికి వీడు హిందీలో సారీ చెప్పాడు, Right. వీడియో కాల్ అంటే సెల్ఫీ వీడియోలో. అంటే హిందీలో దీనే అంటారు, లేనేక తేనే పడిగాయని. అంటే చేయొద్దని కాదు, నేను ఏమంటున్నా అంటే మరాఠీని ప్రమోట్ చేసుకోవడం మీ హక్కు. Yeah. బట్ అక్కడ ఉన్న వాళ్ళు హిందీ అలవాటు అయిపోయి కొన్ని రోజుల నుంచి మాట్లాడుతున్న వాడిని బెదిరిస్తానంటే, అవకాశం ఉంటే వాడు కూడా ఎదురు తిరుగుతాడు, అవకాశం లేకపోతే ఊరుకుంటాడు. ఓకే. ఇప్పుడు కర్ణాటకలో అదే జరుగుతుంది. సాఫ్ట్వేర్ వల్ల అందరు అక్కడికి వెళ్తున్నప్పుడు ప్రతి వాడికి కన్నడ రావాలని రూల్ లేదు. బట్ వెళ్ళిన వాడు నేర్చుకుంటే నేను హ్యాపీ, ఎందుకంటే మనం అక్కడ వెళ్తున్నప్పుడు నేర్చుకోవాలి. అంటే ఇదే చాలా మందికి ఉన్న ఒపీనియన్ కూడా, బతకడానికి అక్కడికి వెళ్ళి 2-3 సంవత్సరాలుగా ఉంటున్నట్లయితే కనీసం అక్కడ భాష నేర్చుకోవాలి, అక్కడ కల్చర్ నేర్చుకోవాలి అనేది మినిమం, అది ఒక ఇవ్వాల్సిన గౌరవం అని చెప్పి కూడా చాలా మంది, అది అవసరం కూడా. అది కాన్స్టిట్యూషనల్ ఇది కాదు, రాజ్యాంగం ఏం తప్పనిసరి చేయట్లేదు. తప్పనిసరి ఏం చేయట్లేదు. నువ్వు నీ సౌకర్యం కోసం నేర్చుకోవాలి. నేర్చుకోకుండా కూడా సరే మెయింటైన్ చేయగలుగుతున్నావు అంటే అక్కడ వేరే భాష ఏదో నడుస్తుందని కదా. అదే. బెంగళూరులో నాకు హిందీ రాకుండా కూడా ఉండొచ్చు, కన్నడ కాదు హిందీ రాకుండా కూడా ఉండొచ్చు. ఎందుకంటే బెంగళూరులో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు అంతమంది తయారండి ఈ మధ్య. అంటే బెంగళూరులో నేను చూసిన కొన్ని సిచ్యువేషన్స్, నేను వర్క్ చేసినప్పుడు హిందీ వచ్చిన వాళ్ళు, హిందీ అంటే నార్థన్ స్టేట్స్ వాళ్ళు వచ్చి ఆటో వాళ్ళతో, నీకు హిందీ ఎందుకు రాదు, నేర్చుకోవాలి కదా, హిందీ అందరు నేర్చుకోవాలని ఒక రకమైన ఫోర్స్ కూడా ఉంది. పెట్టారు. ఇప్పుడు తమిళియన్స్ ఎట్లయితే మాకు ఆ భాష గొప్పది, హిందీ తక్కువ స్థాయి భాష, మేము ద్రవిడులము, వాళ్ళ ఆర్యులు అని ఎట్లయితే అనుకుంటున్నారో, Right. నార్త్ ఇండియన్స్ లో కూడా ఒక అహంకారం ఉంది. మన భాషలో చెప్పాలంటే నార్త్ ఇండియన్స్ అందరు కాదు, కానీ కొందరికి బలుపు ఉంది. ఏంటో అనుకుంటారు అంటే, వాళ్ళు హిందీ జాతీయ భాష కదా, జాతీయ భాష నేను ఫిక్స్ అయిపోయారు. వాళ్ళని ఏం సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళకు కూడా ఉంది పైత్యం. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హిందీని ఎవడు జాతీయ భాషగా ప్రకటించలేదు ఇంతవరకు. Right. వన్ ఆఫ్ ద లాంగ్వేజెస్ అంతే అది. అయితే నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఏంటంటే, హిందీని మనం సమర్థించట్లేదు, బట్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ హిందీ అనేది మేజర్ లాంగ్వేజ్, ఎక్కువ వైడ్ గా స్ప్రెడ్ అయి ఉంది, వైడ్లీ స్ప్రెడ్ అండ్ మోస్ట్లీ యాక్సెప్టెడ్, మోస్ట్లీ టాక్డ్ బై మెజారిటీ ఆఫ్ ద ఇండియన్స్. ఓకే, కాశ్మీర్ టు కన్యాకుమారి, గుజరాత్ టు అస్సాం, ప్రతి చోట హిందీ వచ్చిన వాడు ఒకడన్నా ఎదురుపడుతున్నాడు మనకి. బట్ తమిళ్ వచ్చిన వాళ్ళు అన్ని ప్రాంతాల్లో లేరు, తెలుగు వచ్చిన వాళ్ళు లేరు. ఆ మాటకు వస్తే గుజరాతీ, పంజాబీ కూడా కాశ్మీర్, మన తమిళనాడులో, కేరళలో ఎవరికి రాదు. సో హిందీ అనేది వైడ్లీ స్ప్రెడ్ అయింది కాబట్టి మనం నేర్చుకోమంటున్నాం. అట్ ద సేమ్ టైం నార్త్ ఇండియన్ వచ్చి డామినేట్ చేసి, కన్నడ ఆటో డ్రైవర్ని నీకు హిందీ ఎందుకు రాదంటే చెప్తాను కొడతా. అదే జరుగుతుంది కూడా, అదే జరుగుతుంది. నేనేం వాళ్ళని తప్పు పట్టట్లేదు. బట్ వైలెన్స్ ఎక్కడైనా వద్దని చెప్తాం కదా, వైలెన్స్ మనం వద్దనుకుంటాం. బట్ ఇది గొడవ ఎందుకు అవుతుంది అంటే, ఒక బెంగళూరు, ఒక చెన్నై, ఒక ముంబై లాంటి సిటీ ఉన్నప్పుడు అక్కడికి అన్ని రాష్ట్రాల వాళ్ళు, అన్ని దేశాల వాళ్ళు కూడా వస్తారు. వచ్చినప్పుడు ఒక భాష, ఒక లింక్ భాష అనేది అవసరం పడుతుంది. ఆ లింక్ భాష అనేది హిందీ ఆటోమేటిక్గా అయిపోతుంది. హైదరాబాద్లో ఇద్దరు తెలుగు వాళ్ళు కూడా హిందీ మాట్లాడుకుంటారు అప్పుడప్పుడు. అది దురదృష్టం. నేను ఏమంటా అంటే, తెలుగు మాట్లాడుకోవచ్చు అనే చెప్తాను మంచి హ్యాపీగా. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, మన కల్చర్లో హిందీ అనేది మోస్ట్ కంఫర్టబుల్ భాష హైదరాబాద్లో. చెన్నైకి వెళ్తే అవకాశం లేదు, బట్ అక్కడ కూడా హిందీ వస్తే ఏమవుతుంది అంటే కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది. వీళ్ళు దాన్ని రానివ్వట్లేదు. కర్ణాటకలో కాంగ్రెస్ కూడా చేస్తుంది ఆ పని. సిద్ధరామయ్య వచ్చిన తర్వాత బోర్డులని మార్చేయండి అన్నాడు. స్టాలిన్ ఎప్పుడు చేస్తారు ఆ పని? అరుణాచలంలో తెలుగు బోర్డులు ఉండొద్దు అన్నాడు కదా. సరే హిందీ అయిపోయింది, ఇప్పుడు తెలుగు కూడా ఉండొద్దా?
సరే హిందీ అంటే మీ భాషను చంపేసింది అంటున్నారు కదా. తెలుగు ఎప్పటి నుంచి ఉంది? స్టాలిన్ అండ్ కరుణానిధి అండ్ ఉదయనిధి స్టాలిన్ వీళ్ళ కుటుంబమే తెలుగు. అవును. వీళ్ళు తెలుగు నుంచి పోయి సెటిల్ అయిన వాళ్ళు కదా. అవును. మీలాంటి వాళ్ళందరూ అక్కడ పోయి సెటిల్ అయ్యి మీరు ముఖ్యమంత్రులు అవుతున్నారు. కర్ణాటక నుంచి వచ్చిన జయలలిత ముఖ్యమంత్రి అయింది. మహారాష్ట్రలో మరాఠీ వాడైన రజనీకాంత్ బెంగళూరులో పుట్టి తమిళనాడులో అంటే అన్ని భాషల వాళ్ళు తమిళనాడుకి వస్తున్నారు, వచ్చి బతుకుతున్నారు. వాళ్ళు తమిళ్ నేర్చుకొని మాట్లాడుతున్నారు కూడా మీతోని. ఉమ్. బట్ చిన్న చిన్న జాబ్స్ చేసుకోవడానికో 2 నెలల్లో 3 నెలల్లో ఉండిపోవడానికి వచ్చిన వాడికి తమిళ్ రాకపోతే దాన్ని పెద్ద భూతంగా చూస్తారు. Right. రెండోది అరుణాచలంకి వచ్చే వాళ్ళు ఎవరు? టూరిస్టులు వస్తారు. టూరిస్టులు వస్తారు. వాళ్ళు తమిళ్ నేర్చుకొని రావాలంటే ఎన్ని నెలలు పడుతుంది? అదే ఇప్పుడు వచ్చే వెరీ బిగ్ డిబేట్ కూడా ఏంటంటే అక్కడ అరుణాచలంలో ఉన్న కలెక్టరే ఒక సర్క్యులర్ జారీ చేశారట. ఏంటంటే తమిళం తప్ప ఏం కనబడద్దు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ గదులు కిరాయికి ఇవ్వబడును అని తెలుగులో ఉంటే దాన్ని తీసేసి తమిళంలోనే పెట్టు అంటే ఒక సాధారణ భక్తులు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత కన్ఫ్యూజ్ అవుతారు అనేది ఒక చిన్న ఇప్పుడు ప్రశ్న. నేను అదే చెప్తున్నాను. కాశీలో అన్ని హిందీ బోర్డ్సే ఉంటే, మన తిరుపతిలో అన్ని తెలుగు బోర్డ్సే ఉంటే, తమిళియన్స్ వచ్చినప్పుడు ఎట్లా? ఉమ్. వాళ్ళకు కూడా పడుతుంది. తమిళియన్స్ తిరుపతిలో ఏ బోర్డు చదవాలనుకున్నా ఇంగ్లీష్ చదువుతారు కదా, తెలుగు చదవరు. అవును. రాకపోవచ్చు. కానీ అందరికి ఇంగ్లీష్ రావాలని రూల్ కూడా లేదు కదా. ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిన తమిళకి తెలుగు ఇంగ్లీష్ కూడా రాదు. అందుకని ఇంగ్లీష్ హిందీ ఇప్పుడు రైల్వే వాళ్ళు అందుకే కదా ఇంగ్లీష్ హిందీ తెలుగు పెడతారు మన రాష్ట్రాల్లో అయితే. అవును. 4వది ఉర్దూ కూడా పెడతారు. ఉమ్. కొన్ని చోట్ల పోయినప్పుడు తమిళనాడుకు పోతే తమిళ్, ఇంగ్లీష్, హిందీ పెడతారు. హిందీ పెట్టొద్దని దానికి అడ్డంగా పెయింట్ వేస్తుంటారు. పెయింట్ మీరు పోయి. వేస్తారు. అవును. సరే పెయింట్ వేస్తే వేసిండ్రు, మళ్ళీ రైల్వే వాళ్ళు మార్చుకుంటారు. కానీ నేను అక్కడ చెప్పేది ఏంటంటే వచ్చిన ప్రతి ప్రయాణికుడికి తమిళ్ రావాల్సిన రూల్ లేదు, ఇంగ్లీష్ కూడా రాకపోవచ్చు. ఈ రోజు కూడా మన దేశంలో ఇంగ్లీష్ అఫీషియల్లీ వచ్చిన వాళ్ళు సింగిల్ పర్సెంట్లో ఉంటారు, సింగిల్ డిజిట్ పర్సెంటేజ్ ఉంటుంది. ఓకే. ఓకే. ఓకే, దేశంలో 50% మందికి ఏమి ఇంగ్లీష్ రాదు మన దేశంలో. అవును. మరి అప్పుడు ఇంగ్లీష్ రాని వాళ్ళకి ఇంకొక భాష లేకుండా అన్ని తమిళ్, మనకు ఇప్పుడు తమిళ్ రాని వాళ్ళకి తమిళ్ మాట్లాడడం కాదు, టెక్స్ట్ చదవాలి. అది ఎంత పెద్ద కష్టం. ఉమ్. అది సెకండ్ కదా, మాట్లాడడం ఫస్ట్ ఎవరికైనా వస్తుంది, తర్వాత చదవడం వస్తుంది, లాస్ట్ రాయడం వస్తుంది. అవును. ఈ చదవడం రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? చూడ్డానికి మనకు అన్ని అసలు చాలా మందికి తమిళ టెక్స్ట్కి మలయాళ టెక్స్ట్కి కూడా తేడా తెలియదు మనకి. ఓకే. అయితే ఇక్కడ ఇంకొక చిన్న అనుమానం ఏంటంటే ఒక రైట్ వింగ్ ఉన్న వాళ్ళందరికీ ఒక చిన్న అనుమానం ఏమొస్తుందంటే సడన్గా కేవలం అంటే నాన్ బీజేపీ ఉన్న ఏరియాస్లో మాత్రమే ఈ భాషకి సంబంధించిన గొడవ ఆల్ ఆఫ్ సడన్ మొదలైంది. దీని వెనక రాజకీయ కుట్ర ఏదో ఉంది, డీప్ స్టేట్ దీని వెనక పనిచేస్తుంది అని చెప్పి అంటున్నారు. ఇది నిజం అంటారా? ఇప్పుడు డీప్ స్టేట్ అనేది ఎట్లా తయారైందంటే, డీప్ స్టేట్ ఉంది కాబట్టి దాన్ని అన్నిటికి కనెక్ట్ చేయడం కూడా ఒక ట్రెండ్ అయిపోయింది. అన్నిటి వెనుక డీప్ స్టేట్ ఉండదు. బట్ దేని వెనుక డీప్ స్టేట్ ఉందో మనం చెప్పలేం. ఓకే, ఇప్పుడు ఢిల్లీలో ఫార్మర్స్ ప్రొటెస్ట్ జరుగుతుంది. అవును. రైతులు ఎవరు? పంజాబ్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, పంజాబ్, హర్యానా అండ్ ఉత్తరప్రదేశ్ రైతులు. వాళ్ళు ఢిల్లీ బార్డర్లో ఉద్యమం చేస్తున్నారు. ఉన్నట్టుండి మియా ఖలీఫా అనే ఒక పోన్ స్టార్ వాళ్ళ గురించి ట్వీట్ చేస్తే ఇప్పుడు డీప్ స్టేట్ ఉందనే కదా అర్థం. ఓకే. మియా ఖలీఫా అనే ఆమె ఒక ఎక్స్పోన్ స్టార్, ఇప్పుడు చేయట్లేదు, బట్ Yeah. ఆమె ఒకప్పుడు సెక్స్ ఫిలిమ్స్ చేసింది. ఆమె కావచ్చు, ఇంకొక రిహానా అనే ఒక సింగర్ చేసింది. ఈ వీళ్లకు భారతదేశం ఉందని తెలియాలి, అందులో ఢిల్లీ ఉందని తెలియాలి, ఆ బార్డర్లో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రైతులు కూర్చున్నారని తెలియాలి, వాళ్ళు ఎందుకు గొడవ చేస్తున్నారో కూడా తెలియాలి. ఈవెన్ గ్రేటా థన్బర్గ్ కూడా చేసింది అనుకుంటా దీని గురించి ట్వీట్. గ్రెటా అంటే ఆమె చేస్తే కొంచెం పర్లేదు, ఎందుకంటే ఆమె పర్యావరణం గురించి పోరాడుతుంది. సో ఆమెకు కొంత పరిచయం ఉండే అవకాశం ఉంది. అంటే నేను విన్నది, నాకు గుర్తున్నంత వరకు గ్రేటా థన్బర్గ్ ఎప్పుడైతే ఒకటి పెట్టిందో అక్కడ దాని వెనక ఒక బోట్స్ ఉన్నాయి అనేది కూడా మన వాళ్ళు కొంచెం టూల్ కిట్స్ కిట్స్ ఉన్నాయని చెప్పేది కూడా. అసలు ఆమె పొరపాటున టూల్ కిట్టే పబ్లిష్ చేసింది కూడా ఒకసారి. అవును. అవన్నీ ఉన్నాయి ప్రూఫ్స్. నేను ఏమంటున్నా అంటే మన మినిమం లాజిక్, డీప్ స్టేట్ ఉందా లేదా తెలుసుకోవాలంటే అర్థం ఏంటంటే సంబంధం లేని దూరంగా ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నవాడు కూడా ఒకే దాని మీద స్పందిస్తాడు. అదే మళ్ళీ అవసరం వచ్చినప్పుడు స్పందించరు. ఇప్పుడు రెహానా కావచ్చు, లేకపోతే ఈ మియా ఖలీఫా కావచ్చు, బంగ్లాదేశ్ హిందువుల మీద దాడులు జరిగితే ఎందుకు స్పందించలేదు? ఇండియాలో ఉన్న రైతుల మీద అంత జాలి కలిగింది, మరి వాట్ అబౌట్ బంగ్లాదేశ్ హిందూస్, పాకిస్తాన్ హిందూస్? ఇప్పుడు బెంగాల్లో ముర్షిదాబాద్లో హింస జరుగుతుంది, దీని గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఈ ప్రాబ్లం అంటే కొంతమంది సెలెక్టివ్గానే స్పందిస్తున్నారు. ఎప్పుడు అది ఆ సెలెక్టివ్స్ ఏంటి అంటే యాంటీ బీజేపీ అయి ఉండాలి, యాంటీ మోడీ అయి ఉండాలి. యాంటీ బీజేపీ, యాంటీ మోడీ అయితే వెంటనే ఆ కాజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా కొన్ని వర్గాలు కలిసి పనిచేస్తున్నాయి. దీని అర్థం ఏంటి అంటే డీప్ స్టేట్ ఉంది అని అర్థం.
ఓకే. ఎగ్జాక్ట్లీ డీప్ స్టేట్ అంటే ఒక ఆఫీస్ పెట్టుకొని ఎవరు పనిచేయరు. హ్మ్. డీప్ స్టేట్కి సంబంధించిన ఆఫీస్ న్యూయార్క్లో ఉంది, లేదు ముంబైలో ఉంది అంటే పోయి చూడొచ్చు మనం. అట్లా ఉండదు ఇది డీప్ స్టేట్ యాక్టివిటీ అనేది. ఓకే. ఎక్కడో సోరోస్ అనేవాడు ఉంటాడు, ఇంకెక్కడో జో బైడెన్ ఉంటాడు, ఇంకొక దగ్గర ఎక్కడో ఆ, మన మైక్రోసాఫ్ట్ ఈయన ఉంటాడు, బిల్ గేట్స్ ఉంటాడు. హ్మ్. ఒక్కొక్కరు ఒక్కొక్క కాజ్ కోసం డబ్బులు ఇస్తూ ఉంటారు. ఆ ఓకే. డబ్బులు ఏమంటారు మత మార్పిడికి వాడొచ్చు, రైతుల ఉద్యమానికి వాడొచ్చు, షహీన్ బాగ్లో యాంటీ సిఏఏ చట్టాలకు వాడొచ్చు. యాంటీ సిఏఏ ఉద్యమాలు అంత తీవ్రంగా జరిగినాయి కదా, వాళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి ఇప్పటివరకు ఆన్సర్ లేదు. వాళ్ళకు టెంట్లు వేసుకొని బ్లాంకెట్స్ పెట్టుకొని చలికాలంలో ఉద్యమాలు చేశారు. ఆ డబ్బులన్నీ ఎవరు ఇచ్చారు వాళ్ళకి? బిర్యానీలు ఎక్కడి నుంచి వచ్చినాయి? స్పాన్సర్ చేశారు. ఆ స్పాన్సర్ చేసింది ఎవరు తెలియదు మనకి. ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నప్పుడు అంత బాగా ఉద్యమాలు జరిగితే ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ రాగానే ఏ ఉద్యమం లేదు. ఏ ఉద్యమం లేదు. అవును. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ సహకారం ఉంటేనే కదా వాళ్ళు అక్కడ టెంట్లు వేశారు. అవును. అదే ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో అధికారంలో ఉంది, అక్కడ వాళ్ళ శంభు బార్డర్ దగ్గర మాత్రం నిర్దాక్షిణ్యంగా తీసిపడేశారు. జేసీబీలు వచ్చేసాయి. ఆ, అంటే వాళ్ళకి ఇబ్బంది, పొలిటికల్ ఇబ్బంది ఉన్నప్పుడేమో తీసేస్తున్నారు, బీజేపీకి ఇబ్బంది ఉన్నప్పుడేమో దాన్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ ఈ రాంగ్, భాషా ఉద్యమాలు కూడా Yeah. దానికే పనికొస్తాయి. నేను చెప్పినాను కదా, డిఎంకే మళ్ళీ పవర్లోకి రావాలి. Hmm. డిఎంకే పవర్లోకి రావడం స్టాలిన్కి ఒక్కడికే కాదు, రాహుల్ గాంధీకి కూడా అవసరం. బికాజ్ ఇండి కూటమిలో ఉంది కాబట్టి రాహుల్ గాంధీ కూడా అక్కడ భాషా ఉద్యమం జరగాలి, బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు పడాలి, బీజేపీ తమిళనాడులోకి ఎంటర్ అవ్వద్దు, ఇవన్నీ కోరుకుంటాం. సో మొత్తానికి ఇది ఒక సెంటిమెంట్ రెచ్చగొట్టి వాళ్ళు ఓటు బ్యాంక్ కాపాడుకోవడానికి ఇది బాగా యూజ్ సింపుల్గా చేస్తారు. చెప్పాలంటే రెండు సెంటెన్సెస్లో చెప్పాలంటే, భాష పట్ల ప్రజలకు నిజంగా అభిమానం ఉండడము, భాష పట్ల గర్వం అంటే భాషని గర్వకారణంగా భావించడము, భాష పట్ల ఉద్యమాలు జరగడము, ఇదంతా చరిత్రలో నిజమే. దాని అర్థం ఏంటి అంటే, ఈరోజు 2025లో ఏ ఉద్యమాలు అయితే జరుగుతున్నాయో ఇవన్నీ కూడా చాలా నిజాయితీ ఉద్యమాలు, చాలా నిఖార్సైన ఉద్యమాలు. వీటి వెనుక ప్రజలు నిజంగా ఫీల్ అయి చేస్తున్నారు అనుకోవడానికి లేదు. గ్లోబలైజేషన్ జరిగిపోయిన తర్వాత భాషా ఉద్యమాలు దాదాపుగా ఇక్కడ జరగట్లేదు. అందరూ ఏ భాష నేర్చుకుంటే డబ్బులు వస్తాయో ఆ భాష నేర్చుకుంటున్నారు. కాబట్టి ఎక్కడన్నా ఉద్యమం తీవ్రంగా జరుగుతుంది అంటే దాని వెనుక పొలిటికల్ పార్టీస్, ఆ పొలిటికల్ పార్టీస్ని ఫండింగ్ చేసే ఎన్జిఓస్ ఆర్ కార్పొరేట్స్ ఉంటారని అర్థం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా చాలా డీప్గా అనాలిసిస్ చేసి మీ కోణాన్ని కూడా మా ముందు పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలానే మళ్ళీ ఇంకొక పాడ్కాస్ట్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ష్యూర్. సో వ్యూవర్స్ చూసారు కదా, అదనమాట సంగతి. ప్రతి నాణానికి రెండు వైపులు ఉన్నట్టుగానే ఇవాళ మన స్క్వేర్ టాక్స్లో ఇప్పుడు ఈ భాషకి సంబంధించిన ఇష్యూ మీద రెండు కోణాలని మీ ముందు తీసుకురావడానికి ప్రయత్నించాం. కాబట్టి ఇందులో మీకు సంబంధించి మీకు ఒకవేళ మీ వ్యూస్ని ఏమైనా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే, లేదా ఏమైనా ప్రశ్నలు అడగాలనుకున్నా, లేకపోతే మీ ఒపీనియన్స్ని తెలపాలనుకున్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో హెల్దీ లాంగ్వేజ్లో దయచేసి తెలుపుతారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను మీ పవన్ కృష్ణ, సైనింగ్ ఆఫ్.